పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చిన్న మాటను చదువుదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించండి. చదువుతున్నాను, చూడండి. అది నిర్గమాకాండం 33వ అధ్యాయము 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనం చాటు నుంచి దేవా నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, ధారాళమైన నీ ఆత్మ నడిపింపును కూడా అనుగ్రహించి, మీ పక్షం వహించిన మీ దాసు నోట ఆ మాటలు ఉంచి, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ దయా సంకల్పంలో ఎవరెవరికి ఏ మాటలు అవసరమైన నువ్వు నిర్ణయించుకున్నావో ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఆ నీ శ్రేష్టమైన ఉపదేశాన్ని బయటకు తెచ్చి మీ దాసు నోట ఉంచి, మీరే మీ దాసు నోటి మీ నోటి బోరగా చేసి నీ బలమైన వాక్శక్తినిచ్చి, ప్రభువా నాతో మాతో అందరితో మీరు మాట్లాడినాయా. నీ ఆత్మకార్యములు జరిగించండి. నువ్వు అనుకున్నది, నీ చిత్తం, నీ సంకల్పం, నీ ఉద్దేశం, నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా దేవా నెరవేర్చమని, అది జరుగునట్లుగా కృప ద్వారా ఉపదేశించమని, కృప అనుగ్రహించమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు ఇక ఏ వడ్డు పడుతున్నా వాటి ప్రభావంతో నేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నావు. నిత్య నరకానికి విసిరి కొడుతున్నాను. అక్కడే ఇప్పుడే వేస్తున్నాను. వాటి ప్రభావం లయమైపోనుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూను నీ చిత్తంలో ఈ ప్రార్థనలు ఏకవేసిన ప్రతి ఒక్కరి చుట్టూను, ఆ గృహాల చుట్టూను ప్రభువా జ్ఞాపకం చేయడం సమస్తాన్ని సేనాయి పర్వతాలు మార్చి స్తుతి సింహాసనాసుడివై ఉండి, అయా సిలువ రక్తపు కంచె, రక్షణ కంచెను, అగ్ని కంచెను వేసి దేవదూతలు అగ్నివంటి రథం సాయం చుట్టూ కావలి గుంచి నీ చేతి నీళ్ళు దాచిపెట్టి, జకర్యా గ్రంథం 2:5 నీవే అగ్ని కంచెవై ఉండి నీ కనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధిగా మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మిలకు చేసి, నీలో ఉన్న మహిమ ప్రభావం ఇక్కడి నుంచి నలుదిగులు ప్రభులీలకు చేసి మాతో మీరుండి మాకు బోధించమని బతిమలాడుతున్నాం. నీ పక్షం వహించిన మేము బలహీనలో ఎంత బలహీన నీకు బాగా తెలుసు. మా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమంలో పునః క్షమించండి. సిలువ రక్తంతో నన్ను మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధాత్మతో నింపండి. అయ్యా ఇదిగో తండ్రి, ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృపను దయచేయి. 51:16 ప్రకారం నీ కృప దయచేయి. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప దయచేయి. మత్తయి 10:1 7, 8, 20 ప్రకారం నీ కృప దయచేయి. హెస్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరిని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మాకు బోధించమని, మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. సమస్త విషయాలు కృపను గురించి సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలు సమస్తమును అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటూ మాకు ఉపదేశించమని బతిమలాడుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా ఈ మాటలు వింటున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు లోబడనొల్లని ప్రజలు అంటే ఎలా అర్థమైంది ఆయనకి? ఏ కారణాన్ని బట్టి ఆ మాట అంటున్నాడు? మొదటి వచనాన్ని గమనిస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వెళ్ళండి అంటే లేచిపోండి అని రాసి ఉంది అక్కడ. నేను నీకు ముందరగా
దూతను పంపి కనానీయులను, ఫెర్జీలను, హెత్తీలను, కనానీయులను, అమోరీలను, హెత్తీలను, ఫెర్జీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. ఈ మాట చెబుతూ కూడా దేవుడు అంటున్నాడు, మీరు లోబడనోళ్ళని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. కారణం ఏంటి? ఇజ్రాయేలీలతో వాళ్ళను నడిపిస్తున్నటువంటి నాయకుడైన మోషేతో దేవుడు చెబుతున్న మాట, మీరు లోబడనొల్లని జనులు కాబట్టి నేను మీతో రానంటున్నాడు. ఒకవేళ ఇదే ప్రశ్న లాంటిది ఈ మాట దేవుడు గనక మనతో ఈరోజు మాట్లాడితే మన పరిస్థితి ఏంది? మీరు లోబడనోళ్ళని ప్రజలు గనక నేను మీతో రానంటున్నాడు. అసలు వాళ్ళు లోబడనోళ్ళని ప్రజలని ప్రభు అంత గట్టిగా పలకటానికి కారణం ఏంటంటే, ఐగుప్తు దేశంలో 10 రకాల అద్భుతాలు చేశాడు దేవుడు. నీళ్లను రక్తంగా మార్చటం, కప్పలు, మిడతలు అని చెప్పని, ఇక వడగడులు అని చెప్పని, ఒంటి మీద దొద్దురులాగా గడ్డలు రావటం. ఇక అన్నిటికంటే ఫైనల్గా చేసిన అద్భుతం ఏంటంటే, వారి కడుపును పుట్టిన మొదటి కుమారుడైన వాడిని, అది మనుషుల కడుపును పుట్టిన మగ పిల్లగాడైనా మిగతా పశు సంపదలో తొలుచూలుగా పుట్టినటువంటి ఏ పశువులు వాళ్ళకు మందలుగా ఉన్నాయో ఆ ప్రతి జంతువుల కడుపును పుట్టిన ప్రతి తొలుచూలుగా పుట్టినటువంటి ఆ పశువుని, పక్షిగా వచ్చేదానికి మొత్తాన్ని చంపేశాడు ప్రభు. 10 అద్భుతాలు చేశాడు. ఇక చిన్నగా మోషేతో దేవుడు మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడినట్టుగా, అంతకంటే ముందు ఆదికాండం 15వ అధ్యాయంలో అటుకుంటా అబ్రహాం గారితో దేవుడు మాట్లాడాడు. అమోరీల యొక్క అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కాబట్టి 4వ తరం వారు ఇదిగో ఇక్కడ నువ్వున్న ఈ దేశానికి తీసుకొస్తాను. అయితే అంతకంటే ముందుగా నీ సంతానము ఐగుప్తీయులకు బానిసలుగా వెళుతుంది. అక్కడ వాళ్ళు 400 సంవత్సరాలు శ్రమ పడతారు. వారిని శ్రమ పెట్టిన ప్రజలకు నేను తీర్పు తీరుస్తాను. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రారు, ధనవంతులై సమృద్ధి చేత వాళ్ళని బయటకు తీసుకొస్తాను. అయితే అమోరీల అక్రమం విస్తరించలేదు కాబట్టి 4వ తరం ఇక్కడికి వస్తుంది అన్నాడు. అంటే 400 సంవత్సరాలు. ఆ కాలంలో వయసు పరిధి ఎంత అంటే 100 లేదా 120 పైచీలకే కానీ తక్కువ లేదు. ఈ రోజుల్లో 20కి పోతుండో తెలియట్లేదు, 30కి పోతుండో తెలియట్లేదు, ఎప్పుడు పోతుండో అర్థం కావట్లా. ఈరోజు పగటి వేళ మా బాబాయ్ నడిపించేటువంటి సేవలో ఒక పెద్ద ఆయన, నాకంటే అంటే వయసులో ఇంచుమించుగా ఒక 60 పైచిలుగా ఉంటాయి, సంఘానికి నమ్మకంగా నడుస్తూ ఉన్నాడు. కానీ బాప్తిసం పొందాలి ఆ పెద్ద మనిషి. జ్వరం వచ్చిందని చెప్పని నిర్లక్ష్యంగా ఉన్నాడు. మరి ప్లేట్లెస్ పడిపోయా ఏమైందో తెలియదు. కట్ చేస్తే గుంటూరు హాస్పిటల్లో చేర్చారు. ఇక ఆడ నుంచి ఇక అయిపోయిందని, గుంటూరు అంటున్నా విజయవాడ తీసుకెళ్లారు. విజయవాడలో అయిపోయిందని చెప్పనగానే అంబులెన్స్లో తీసుకొని వచ్చారు పగటి వేళ. మా తమ్ముడు ఫోన్ చేస్తే, అన్న ఇట్లా సంగతి భూస్థాపన నువ్వు దేవుని మాటలు అందించాలా, నువ్వు రాన్నా అన్నాడు. సరేనయ్యా అని పోయా. 1:30కి పోయి కూర్చుంటే 4 అయింది భూస్థాపన అయ్యేసరికి. ఇక చూసుకొని ఎందుకు ఈ మాట పరిచయం చేస్తున్నా అంటే, రక్షణ పొందకుండా వ్యర్థంగా ఇప్పుడు ఆ మనిషి రేపొద్దున ప్రభు మళ్ళీ అవకాశం ఇస్తే ఏమో చెప్పలేం. సాధ్యమైనంత ప్రభు చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం భూమి మీద ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నీ చెవిని పడుతున్నాయి లేదా నువ్వు చదువుతున్నావు. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని చెప్పని రాసి ఉంది.
కానీ నువ్వెందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు, నిర్లక్ష్యపరిచి ఎందుకు రక్షణ పొందలేదు అని చెప్పని అడుగుతాడు ఆయన. ఎందుకంటే లేఖనం అంటుంది ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాలి. రక్షణ ఎందుకు పొందలేదంటే మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, మా మామయ్య ఒప్పుకోవట్లేదు, మా బంధువులు ఒప్పుకోవట్లేదు, మా తాత ఒప్పుకోవట్లేదు, మా ముత్తాత ఒప్పుకోవట్లేదు, వాళ్ళ తాత ఒప్పుకోవట్లేదు అని చెప్పి కారణాలు చేయొచ్చు. కుదరదు అంటాడు ఆయన. నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకోవాలన్న సంగతి నీకు తెలుసు కదా అంటాడు. అయితే ఈ మాటలు ఎందుకు పరిచయం చేస్తున్నా అంటే ప్రభు ఆయుష్కాలం ఎప్పుడో ఎలా ముగించబడుతుందో ఈరోజు అర్థం కాని పరిస్థితుల్లో మనుషుల యొక్క మనుగడ కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ అబ్రహాముతో 4వ తరం ఇక్కడికి వస్తారు అబ్బాయి అన్నాడు. అమోరీయులు ఆ యొక్క అక్రమం ఐగుప్తులో ఉన్నవాళ్ళు ఎవరంటే అమోరీయులు. వాళ్ళేనా ఉంది? అంతేనా ఉంది? మరి చదువుకున్న లేఖన భాగంలో మరి కానాను దేశంలో ఉన్నవాళ్ళు అమోరీలైనా ఉందిగా. అయితే ఇక్కడ ఐగుప్తీలే, కానీ ఐగుప్తీల యొక్క వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. సరి చేసుకుంటారు, దేవుని నామాన్ని ఘనపరుస్తారని. దేవుడు వెంటనే కోపడతాం అంటే చాలా నష్టమైంది. ఆయన దీర్ఘశాంతం కలిగి నిన్ను నన్ను మనలందరిని ఓర్చుకుంటున్నాడు. కారణం ఈ సంవత్సరమైనా లేదు, ఈ సెకండ్లో అయినా, ఈ నిమిషంలో అయినా, ఈ గంటలో అయినా, ఈ రోజులో అయినా నా కుమారుడు లేదా నా కుమార్తె వారు చేసిన పొరపాట్లను బట్టి దిద్దుకొని వాటిని విడిచిపెట్టి నా వైపు మళ్ళుకుంటారని చెప్పని, నా సొత్తైన ప్రజలుగా నా సాక్షులుగా బ్రతుకుతారని చెప్పని ఆయన నిరీక్షణతో నిన్ను నన్ను ఓర్చుకుంటున్నాడు. ఆయన ఓర్చుకున్నట్టు మనము ఎవరిని కూడా ఓర్చుకోలేం. భార్యను ఓర్చుకోలేం, భర్తను ఓర్చుకోలేం, కడుపును పుట్టిన బిడ్డలను కూడా ఓర్చుకోలేం, లేదు ఇరుగు పొరుగు వారిని కూడా ఓర్చుకోలేం. ఏదంతా కాస్తంత ఏదైనా తొందరపడి నోరు జారిచి అమ్మనే మనకున్న టాలెంట్స్, మనకున్న అన్ని రకాల విద్యలు అన్నీ అన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అన్ని రకాలుగా నేను చూస్తూనే ఉన్నాను చాలామందిని. కాస్తంత ఒక మాట అంటే అమ్మండి వాడికున్న ఆధారం ఏదైతే ఉందో రహస్యంగా చేయడానికి వాటి మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. ముఖాముఖిగా మాట్లాడొచ్చుగా, అట్ట కాదు. ముఖాముఖి అయితే చాలా రచ్చ అయింది కాబట్టి మేమంతా పైకి బాగానే ఉన్నామని చెప్పని లోపల మాత్రం ఇంట్లో ఎలికలు పడితే పందికొక్కులు పడితే కనుక వాళ్ళు అంటారు, అరే వీడు పందికొక్కు కనుక గుంతలు తవ్వినట్టు మనతోనే ఉంటాం, మన వెనకాల గోతులు తవ్వుతుండ్రా అని చెప్పని అంటారు. గోతులు తవ్వుతుందిరా ఇదే అని చెప్పని అంటారు ఆడ కూర్చుని. అయితే ఈ ముఖాముఖిగా ఫేస్ అయ్యి గొడవ పడే విషయం కాకుండా అట్టయితే గొడవలై కేసులు అయితే అని వీళ్ళే చేస్తున్నారు అంతా అని చెప్పని అందరికీ తెలిసిపోద్ది. ఇప్పటి వరకు ఉన్న మన మీద మంచి అభిప్రాయం కాస్త కొట్టివేయబడుతుందని రహస్యంగా వాళ్ళకున్న ఆధారాలన్నీ ఉపయోగపడుతూ ఉంటారు. అంటే చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్ర పూజలు, లేదంటే వాళ్ళు నమ్మిన దేవతలు, కులానికి సంబంధించిన దేవతలు, వాటి ముందు ఏదో మొక్కుబడి చేసుకుంటే పలానా టయానికల్లా పలానా ఇది జరగాలని చెప్పని. మరి ఆ దేవుళ్ళు ఆ దేవతలు కాస్తంత విచక్షణ మర్చిపోయే సందర్భాలు ఉన్నాయనిపిస్తుంది. వాడేదో మొక్కుబడి చేస్తానని, వాడేదో ఇస్తానని చెప్పంటే అవతలని నాశనం చేయడానికి అయ్యేం దేవుళ్ళు అయ్యేం దేవతలు అర్థం కాల. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. కానీ ప్రభు కృపలు అవన్నీ కొట్టివేయబడతాయి, శిలువ రక్తం చేత రక్షించబడతారు. దేవుడే వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరి చేత అయితే బాధించబడుతున్నారో ఆ బాధింపబడుతున్న వారితో దేవుడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. ఎవడో రంకెలేసాడు, ఇంకేదో చేస్తాడు, అది చేస్తా ఇది చేస్తానంటే ముందు వాడికి చేస్తాడు దేవుడు. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, మౌనంగా దేవుని పాదాలు పట్టుకొని చాప కింద నీరులాగా ప్రార్థన చేసుకుంటా పోవటమే. మిగతా పనులన్నీ దేవుడు చూసుకుంటాడు. ఏమన్నాడు రోమా 12:19 పగ తీర్చుకొనుట నా పని, అది నాకు అప్పచెప్పండి. ఆ పగవారి కోసం వారిని దీవించండి, వారి క్షేమం కోసం ప్రార్థించండి, మిగతా నేను చూసుకుంటాను. ఆ పని చేసినప్పుడే పగ పెట్టుకుంటే ఏం జరగదు. ఎప్పుడైతే నువ్వు అవతల వ్యక్తిని ప్రేమిస్తావో, వారిని దీవిస్తావో, వారి కోసం ప్రార్థిస్తూ ఉంటావో మిగతా పనులు దేవుడు చేయడం మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా.
అయితే ఇక్కడ లేఖన భాగంలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే 4వ తరం అమోరీయుల యొక్క అక్రమం విస్తరిస్తుంది. 4వ తరంతో సంపూర్ణం అయిపోద్ది వారి అక్రమం. ఏది ఇజ్రాయేలీయుల యొక్క 4వ తరము వచ్చే సమయం కంటే 400 సంవత్సరాలు. అంటే ప్రభు ఒక వ్యక్తిని సరిచేయటానికైనా ఒక కుటుంబాన్ని దేవుడు కోరుకున్న సొత్తైన ప్రజలుగాను దేవుడు ఆశించినట్టుగా ఆశీర్వదించడానికి ఎంత సుదీర్ఘమైన కాలాన్ని వెచ్చించాడు ఇక్కడ గమనించాలి మనం. వాళ్ళు లోబడనొల్లని ప్రజలని తెలుసు ఇజ్రాయేలీలు, కానీ తన వారి పితరుడైన దేవుని స్నేహితుడైన అబ్రహాముతో చెప్పిన మాటను బట్టి ఈ ప్రజలను సహిస్తూ ఉన్నాడు. మనం కూడా ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలా. మనల్ని ఇంకా ఓర్చుకుంటున్నారంటే మన పెద్దలు ఎవరో ఒకరు ప్రార్థన చేసిపోయి ఉంటారు, లేదు మన వెనకాల ఉండే దైవజనులు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని ఉగ్రత నా మీద పడట్లేదులే, నేను ఎట్ట ఊరేగినా ఏది చేసినా కానీ నాకు ఏమి కావట్లేదులే అని చెప్పని కలలు కంటా ఉంటే ఏంది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ విర్రవీగుతా ఎలా పడితే అలా బ్రతుకుతా ఉంటే దైవజనుడు కూడా పక్కన పెడతాడు. ఆయన మోషేతో ఏమన్నాడు, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు వీళ్ళు తప్పుకో, ఒక్క దెబ్బతిళ్ళు మొత్తాన్ని నాశనం చేస్తాను, నీలో నుంచి కొత్త జనాంగాన్ని బయటకు తెస్తాను, నువ్వు తప్పుకో మోషే అన్నాడు. అంటే మోషేని తప్పుకో అంటున్నాడంటే మోషే ఆల్రెడీ దేవుని కోపం ఏంటో దేవుని సంగతులన్నీ తెలిసిన వాడై ఉండి దేవుని పాదాలు ముందే పట్టుకుంటున్నాడు ఆయన. అయినా కానీ దైవజనుడు దేవుడు ఏం చెబుతున్నాడు, నువ్వు పక్కకు రావయ్యా అండు. ఇదే మాటకు జతపక్షిగా ఇంకొక మాట ఎక్కడుందంటే ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తాడు. 3 చోట్ల రాసి ఉంటుంది ఆ మాట. ఇర్మియా, వారి క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేసిన వాళ్ళు మాట వినని వాళ్ళయ్యా, వాళ్ళు లోబడనోళ్ళని ప్రజలయ్యా, నువ్వు పక్కకు రా, నువ్వు ప్రార్థన చేసినా నేను వినను ఇర్మియా అన్నాడు. అదేంది ప్రభువా, నీ ప్రజలు కాదంటే అయితే కావచ్చు, వాళ్ళు మాట వినట్లేదు, నా మాట వినట్లేదు కాబట్టి వాళ్ళని నశింపజేయడానికి ఉద్దేశించాను కాబట్టి నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా దేవుడు అక్కడ 2వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు, వారి హృదయాలు కఠినమైపోయాయి కాబట్టి వారు నువ్వు ఎంత చెప్పినా నువ్వు వారి మేలు కోసమే చెబుతావు, అది నేనే నీ చేత చెప్పిస్తున్నా, అయినా సరే వాళ్ళు మాట వినరు, అయినా సరే నువ్వు చెప్పు, వాళ్ళకు ఒక్కొక్కడికి మూడింది, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు అక్కడ. అంటే జతపక్షులు అంటే తొందరగా అది ఖచ్చితంగా నిర్ధారణమైనది అని చెప్పని జతపక్షిని చూపించటం. యెషయా గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, దాని జతపక్షి దానికి ఉండనేరకపోదు అన్నాడు. ఇవన్నీ యెహోవా ఊపిరి చేత సమకూర్చబడున సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం అని రాసి ఉంటుంది యెషయా గ్రంథంలో. సూత్రం వెంబడి సూత్రం అన్న జతపక్షి అన్న ఒకటే. అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ మాట ఉంటే సేమ్ ఇదే అర్థం వచ్చే మాట ఇంకొక గ్రంథంలో రాసి ఉంటుంది. ఆ మాట ఇంకొక గ్రంథంలో రాసి ఉంటుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక మాట చెబుతాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువతో చెబుతాడు, దివారాత్రములు ఈ గ్రంథమును నీవు ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి, దాన్ని అందరికీ ప్రకటించాలంటాడు. అక్కడ చదవాలి, ధ్యానించాలనే మాట సేమ్ అదే మాట ఎక్కడుంది మళ్ళీ కీర్తనల గ్రంథము, కీర్తనలో 1వ కీర్తనలో ఉంది. ఈ దివారాత్రమును దీన్ని ధ్యానించువాడు అని చెప్పని అక్కడ రాస్తుంది. అంటే జతపక్షి ఇక్కడ కనపడుతుంది. ఇలాగుంటుంది అన్నమాట జతపక్షి అనే వ్యవహారం. అయితే ఇక్కడ మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్న విషయాలు వారు లోబడనోళ్ళని ప్రజలు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాలు ఎన్నో అద్భుతాలు చేసినా వాళ్ళు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారు. వాళ్ళు యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలే అంతవాటికే, నువ్వు అన్నీ చెబితే మేము తింటాం ప్రభు అన్న టైపుకి వచ్చారు అందరూ. అయితే ఇలాంటి ప్రజలను దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళకు ఒక బిరుదు ఇస్తున్నాడు, వీరు లోబడనోళ్ళని ప్రజలు. లోబడనోళ్ళని ప్రజలు అయినను ప్రభు అంటున్నాడు అక్కడ, ఈ అరణ్యంలో ఖచ్చితంగా ఒక్కొక్కడు మూడింది అని చెప్పాడు.
మోషే అడ్డం తిరిగి ఆపినా కానీ, మోషే నువ్వు ఇప్పుడు ఆపుతున్నావు కానీ 3 రోజుల్లో 4 రోజుల్లో ప్రయాణాన్ని కాస్త 40 సంవత్సరాలకు తిప్పాడు దేవుడు. కారణం, వీళ్ళు నా మాట వినట్లేదు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏదన్నా మనకు అనుకున్నది, నిర్ణయించినది మనకి ఇవ్వట్లేదంటే, మనం అనుకున్నది దేవుని చిత్తంలో నిర్ణయమైనది అడగంగానే ఎమ్మంటే ఇవ్వట్లేదంటే కారణం ఒకటే, మనం మన జీవితాలు ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలను విశ్వసించి వాటిని తలపోస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు ఒక కారణం. మరి ఇంత చేసిన దేవుడు ఇప్పుడు నీ ఎదుటున్న ప్రతికూలమైన పరిస్థితులు, అంటే ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, కుటుంబంలో సమస్యలైనా, బిడ్డల సమస్య అయినా, ఏది అత్తతో పోరైనా, మామతో జగడమైనా, లేదంటే కోడలతో అత్తమామలకు జగడం ఉన్నా, లేదంటే కొడుకే మాటిన పరిస్థితి అయినా, కూతుళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి అనుకున్నా, లేదంటే ఏ కూతురైనా మాట వినకుండా ఒకటి జీవితం ఒకటి చేస్తున్నా, ఇలాంటి పరిస్థితులు అన్నమాట. లేదంటే ఉద్యోగరీత్యా ఎక్కడన్నా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగులు ఏమైనా సమస్యలు ఉన్న, జీతాలు రాని పరిస్థితి అయినా, పూట గడవటమే కష్టమైన పరిస్థితి అయినా, రెక్కల కష్టార్జితం విషయంలో అయినా, లేదు చిరు వ్యాపారాల విషయంలో అయినా, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఏ వ్యాపారమైనా కానీ, అంత మాత్రమే కాకుండా బేల్దారి పనికాడ ఏదైనా సమస్య ఉన్న, పని వాళ్ళ మధ్యలో సమస్య, అది వల్ల కావట్లేదు అనుకున్నా, మాట వినకుండా భార్య ఎలా పడితే అలా బ్రతుకుతుందన్న, లేదా బంధువులు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో రంకెలు వేస్తా, నువ్వు అన్నావు చూడు, నీవు నమ్మిన దేవుడు కాదు, వాడి బాబు వచ్చి ఎట్ట వసూలు చేస్తాడని చెప్పాను. ఆయనకు తెలుసు ఎలా వసూలు చేయాలో, ఎలా బెండ్ చేయాలో, ఎలా ఎరగదీసి నలగొట్టి లైన్లో పెట్టి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాలో, బాప్తీసు అనుభవంలో తెచ్చి మరి ఇలా రంకెలేసిన ఆడకూతురైనా మగవాడినైనా సరే దుమ్ముగా కొట్టి కోసాలన్నీ కదిలిపోయి ఇక దేవుడా అంటూ ఆ భజన చేస్తా బాప్తీసు అనుభవంలోకి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఆయన నామ స్మరణ మానక మెలుకున్నంతసేపు ఇక అదే ధ్యాస, అదే ధ్యానం, అదే స్మరణ, ఇక తలపోసేలాగా చేస్తాడు ఆయన. ఆయనతో చెలగాటం కాదు, శత్రులు కాదు, సావుకు ఎదురుపోతున్నట్టే అనమాట. యేసయ్యతో శత్రులు అంటే, యేసయ్యతో చెలగాటం అంటే సావుకు ఎదురుపోతున్నట్టే. ఏ సమస్య అయినా కావచ్చు, ఇన్ని క్రిటికల్ అనుకున్న కఠినమైన సమస్యల పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటకు వేసిన దేవుడు మరి ఈ ముందున్న సమస్య నుంచి బయటపడాడా? అయితే నువ్వు నమ్మట్లా, ప్రభు అనుకున్నట్టుగా నువ్వు లోబడచలే. అందుకే కారణం, అన్ని సమస్యలు అంతే ఉండిపోవటానికి, దేవుడు అనుకున్న పోలికలోకి నువ్వు రాకుండా ఉండటాన్ని బట్టి, నీ జీవితంలో ప్రభు చేయాలనుకున్నటువంటి శ్రేష్టమైన ఏదైనా, ఆయన ఉద్దేశించింది ఏదైనా నీ జీవితంలో చేయాలనుకున్నది, ప్రభు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదమైన, ప్రభు చక్కపరచాలనుకున్న విషయాల్లో మన వంతుగా మనం దేవునికి సహకరించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగ ఆయనకు సహకరించినప్పుడే ఆయన హస్తం జోక్యం చేసుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే జోక్యం చేసుకోదంటే జోక్యం చేసుకోదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నీకు కట్టబడి ఉంటావే. 18 సంవత్సరాలు అపవాది చేత వెరిపించబడుతుందని నడువంగిపోయిన స్త్రీ గురించి రాయబడింది. అయితే ఆమెను అపవాది పట్టి వెరిపిస్తున్నాడు కాబట్టి అని చెప్పని యేసు ప్రభు వారు వచ్చే ఆమె ఆ చెర బంధకాల నుంచి, అంటే అపవాది ఆ బంధకాల నుంచి విడిపించి ఆ వంగిపోయిన నడువును కాస్త బాగు చేసి, నీ పాపాలు క్షమించబడ్డాయి తల్లి, నువ్వు ఇక బా అండవు. ఇంకొకడు కోనేటి దగ్గర పడుకున్నాడు. ఆ కోనేటి దగ్గర పడుకున్న వాడికి వాస్తవానికి ఆకలి అయితే ఆహారం ఎవరు తెచ్చి పెడతాడు? ఎవరో ఒకరు తెచ్చి పెడుతున్నారుగా. వీడికి ఏంటంటే ఆ సమస్యలు అయినా ఆ పరిస్థితులు అయినా పరుపేసుకొని పడుకోవడం వీడికి అలవాటు. ఈరోజు మనం తొంగి చూసుకుంటే మనకున్న సమస్యల్లో కూడా ఎందుకోలేమో నా బతుకి ఇంతే అని చెప్పని అనే పరుపేసుకొని బ్రతుకుతూ ఉన్నాం అన్నమాట. అర్థమవుతుందా? వాడేమో కోనేటి దగ్గర
పరుపేసుకొని బ్రతుకుతూ ఉండవు. వాడికి చుట్టా బీడి మందు కావాలని లేదంటే ఏదైనా తాగటానికైనా అన్నీ తెచ్చిస్తున్నారు. సకాలానికి 3 పూట్ల వాడికి భోజనం అందుతుంది. విచిత్రం ఏంటంటే పరుపేసుకొని పడుకుండా అన్న వాడి దగ్గర కొన్ని కాలకృత్యాల సంగతులు ఉంటాయిగా. పరుపేసుకొని పడుకోవడం, మరి బాత్రూమ్కి ఎవరు తీసుకుపోతున్నారు వాడిని? సరే బాత్రూమ్కి పోవాలి, పరుపేసుకొని పడుకోండి అంటే తిండి తిప్పలు ఎవరు వాడికి తిండి ఎవరు పెడుతున్నారు? అంటే సహాయపడటానికి ఎవడో ఒకడు వస్తుండో. అంతవాటికి సర్దుకొని ఇక ఇంత చాలులే ఈ పూటకి అనుకొని కాలయాపన చేస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు వాడి సంగతి అంతా ఎరిగిన వాడే ఆ ప్రాంతంలో అడ్డుకుండా వచ్చి అంటాడు, బాగుపడాలనే ఉద్దేశం ఉందరా నీకు అంటాం. అదే మాట అడిగింది అక్కడ. స్వస్థపడగోరుచున్నావా అంటే వాడు సాగు చెబుతుండే. ఏంటంటే అన్ని సంవత్సరాలు అక్కడ పరుపేసుకొని పడుకొని ఉంటే మంచిని తెచ్చినోడికి చెప్పాలి ఆ సాకులు, చుట్టా బీడి తెచ్చినోడికి చెప్పాలి ఆ సాకులు, 3 పూట్ల అన్నం తెస్తున్నాడికి చెప్పాలి ఆ సాకులు, ఒకటి పారబోయటానికి 2 విసర్జించడం, మల విసర్జనకైనా మలమూత్ర విసర్జనకైనా తీసుకెళ్ళేవాడు వచ్చినప్పుడు ఎవట్లో ఇక సాకులు. అరే ఇంత సహాయం చేస్తున్నారు కదా, నా మీద మీ ప్రేమ ఉంటే ఇదిగో ఆ దేవదూత వచ్చి ఆ నీళ్ళను కదిలిచ్చే సమయంలో నేను అమాంసంగా ఆ నీళ్ళలో పడిపోయేలాగైనా నన్ను నెట్టండ్రా అని చెప్పన్నా కానీ బాగుండే. అట్టేం చేయట్లా, వాడు చక్కగా పరుపేసుకుంటుండే, అన్నీ గడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. ఇక అవసరం ఏముంది అంటే ఇక్కడ వాడికి సమస్య ఉంది. ఆ సమస్యలోనే తిని వాడు పొర్లాడటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలే ఉంటాయి. సమస్య ఉంది, దానికి నీ వంతుగా నువ్వు చేయాల్సిన ప్రయత్నం కూడా ఉంది, అయినా సరే ఆడే పూనుకుంటున్నావు. ఇక ఆ సమస్యలోనే ఉంటున్నావు, కానీ నీ వంతుగా నువ్వు చేయాల్సిన పని ఉంది. నీ వంతుగా నువ్వు చేయకుండా నువ్వు సైలెంట్గా అంచావంటే ఎవరు చేస్తారు దానికి? నీ వంతుగా నువ్వు ఏ విషయంలో ఎక్కడ నువ్వు స్పందించాలో దాని విషయంలో నువ్వు స్పందించాలా. దాని విషయంలో నువ్వు స్పందించినప్పుడే దేవుడు మిగతా పనులు చేస్తాడు. అసలు ఏమి స్పందించకుండా దేవుడే నాకు చేయాలంటే యానం చేస్తాడు. ఇప్పుడు ఆ కోనేటి దగ్గర పడుకున్నవాడు సామెత అయింది మన పరిస్థితి. నీ బిడ్డల జీవితంలో మార్పు రావాలంటే నీ వంతుగా నీ నోటిని ఉపయోగపెట్టాలా. ఒక తల్లిగా నువ్వు మాట్లాడాలా, తండ్రిగా నువ్వు మాట్లాడాలా, భర్తగా నువ్వు మాట్లాడాలా, భార్యగా నువ్వు మాట్లాడాలా. మాట్లాడినప్పుడే మిగతా సెక్షన్లన్నీ లైన్లోకి వస్తాయి. నువ్వు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి స్పందన ఎలా ఉంటుందో ఆ స్పందన తీసుకువెళ్ళి, దేవా ఇలా మాట్లాడారు, ఇదిగో ఇలా ఈ మాట మాట్లాడుతున్నారు, ఎమ్మన్నా తీసుకువెళ్ళి దేవునికి అప్పచెబితే మోషే చేసిన పనే. ఫరో దగ్గరకు వచ్చి రేపు వస్తే నేను చంపేస్తాను అంటాడు. ప్రభువా ఫరో నన్ను చంపేస్తానంటున్నాడు అని చెప్పని మళ్ళీ దేవుని దగ్గర పోయి మొరపెడతాడు. మళ్ళీ లోపల ఏదో తెగులు అనుమతిస్తాడు దేవుడు అక్కడ. మళ్ళీ అమ్మంటే ఫరో అంటాడు, మోషేని పిలవండి అంటాడు. నీకు దండం పెడతా, మాకు ఈ ఇరుకు ఇబ్బంది, ఈ వేద నుంచి బయటపడేలాగా నా కోసం ప్రార్థన చేయంటాడు. సరే అని చెప్పని ప్రార్థన చేస్తాడు. రేపు నిన్ను పంపించాలి అంటాడు. తెల్లారిపోతే నువ్వు మళ్ళీ వస్తే మాటికి వచ్చి నువ్వు నన్ను పద్దాకలు ఇలా చేస్తే చంపేస్తాను నిన్ను అంటాడు. మళ్ళీ ఆ మాట తీసుకుపోయి దేవుడికి అప్పచెబుతాడు. మళ్ళీ కొత్త తెగులు వస్తుంది. నేను చేయాల్సిన పని ఏంటంటే స్పందించాల్సిన చోట మనము స్పందించాలి. అక్కడ మన వంతుగా మనం చేయవలసిన నిర్ణయం అనేది ఒకటి ఉంది. దాన్ని పక్కన పెట్టి భగవంతుడా అంటే ఉపయోగం లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, వీరు లోబడనోళ్ళని ప్రజలు అన్నాడు. లోబడనోళ్ళని ప్రజలు కాబట్టి మోషే పక్కకు రా, వీళ్ళ సంగతి తెలుస్తానన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏ కార్యాలు దేవుడు చేశాడో ఆ కార్యాలను తలపోస్తా నీ ఎదుటిన్న సమస్య ఎంత కఠినమైందైనా ఆయన పరిష్కరించగల సమర్థుడని నమ్మి దానికి తగ్గట్టు అడుగులు వేసి మొరపెడుతూ నువ్వు ముందుకు సాగిపోతా ఉంటే మిగతాయన్నీ ఆయన చేసుకుంటూ వస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళు లోబడనోళ్ళని ప్రజలు అంటూ 3వ వచనంలో ఆ మాటని 2వ వచనంలో ఏమంటున్నాడు ఆయన,
నా దూతను నీకు ముందుగా పంపిస్తానంట. అంటే నువ్వు లోబడనొల్లని ప్రజవే, కానీ నీకు దేవుని కాపుదలు ఇస్తున్నాడు. మళ్ళీ అది విచిత్రంగా అన్నమాట. దేనికి? ఇంకా పాపంలో బాగా బురదలో పొరిలాడిన జాతి బిడ్డ పొరిలాడినట్టు పొరిలాడమని కాదు, సరి చేసుకుంటావని, సరైన మార్గంలోకి వస్తావని. దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తున్నాడు. దిద్దుబాటు చేసుకొని నా మార్గంలో నేను కోరుకున్నట్లుగా బ్రతుకుతారు, నడుస్తారు, నాకు సాక్షులై ఉంటారు అని చెప్పని. ఆయన సహిస్తున్న దాన్ని బట్టి, ఓర్చుకుంటున్న దాన్ని బట్టి శిక్ష మన మీదకి రావట్లేదని చెప్పని మన ఇష్టానుసారంగా మనం బ్రతకటం మొదలు పెడితే ఆయన సడన్గా వస్తాడు అన్నమాట మీదకి. సడన్గా వచ్చినట్టు ఏం లేదు. ఇక దేవుడే లైన్లోకి వస్తే సొదొమ గొమొర్రాల యొక్క పాపము ఆకాశమున, ఆ పాపము యొక్క మొర పరలోకంలోకి చేరింది. అంటే అంత దేవుని సన్నిధికి వెళ్ళే అంత గొప్ప పాపం వాళ్ళు చేశారు. అప్పుడు దాకా ఆయన మౌనంగా చూస్తూ ఉండు. అసలు స్త్రీలు పురుషులు అవాంఛమైన నీచమైన కార్యాలు చేయడానికి తెగబడ్డారు. భయంకరమైన పాపం చేశారు. చివరికి ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని గంధకాల చేత తగలబడింది. చివరికి ఈరోజు కనీసం ఒక మొక్క కూడా మొలవటానికి అవకాశం లేకుండా బూడిద దెబ్బగా మారిపోయింది. హల్లెలూయా! ఏం మారిపోయింది? ఏ బూడిద, ఏ దెబ్బగా? ఏ పట్టణం అది? సొదొమ గొమొర్రా పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణం. కారణం ఏంది? పాపం చేశారు. దేవునికి నచ్చనటువంటి పాపం చేశారు కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని గంధకాలు ఆకాశం నుంచి కింద పడ్డాయి. అగ్ని మనం అంటే వడగళ్ళు కురిసాయి. అట్లానే అగ్ని కురిసింది. మొన్న లాస్ ఏంజలస్ అని చెప్పేది అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి, ఇతర దేశంలో లాస్ ఏంజలస్ అని చెప్పని, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా హీరోయిన్లు అన్నారు, మాకు దేవుడు అవసరం లేదన్నారు. వెంటనే ఆకాశం నుంచే అగ్ని గంధకాలు కురిస్తేనే ఇప్పుడు మొత్తం దగలబడ్డది. అయ్యా, మీరు సొదొమ గొమొర్రా పట్టణం అంటే దేవుని ప్రజలు కాదు, లాస్ ఏంజల్స్ అంటే దేవుడు మాకు అక్కర్లేదన్నారు, వీళ్ళని శిక్షించారంటే బాగుంది, దేవుని ప్రజలమైన మమ్మల్ని ఎట్ట శిక్షిస్తాడని చెప్పని కూడా మనం అనుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ 15వ వచనం కాడ నుంచి చివరి వచనం వరకు చదివితే దేవునికి నచ్చకుండా ఎలా పడితే అలా బ్రతికితే వచ్చే కరువు ఏంది, శత్రువు ఎలా వచ్చి మీద పడతాడో, ఎలాంటి కరువుతో ఇజ్రాయేలీలు అంటే దేవునితో నిబంధన చేయబడిన ప్రజలు, సున్నతి అనే నిబంధన ద్వారా దేవునితో సమాధానపరచబడిన ప్రజలు, ఈరోజు క్రీస్తు రక్తం అనే నిబంధన ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ప్రజలము. హృదయం మీద ఉన్నటువంటి దేవునికి నచ్చినటువంటి ఆ పొర అనేది సున్నతి చేయబడిన దాన్ని బట్టి దేవునితో సమాధానపరచబడి దేవుని యొక్క సింహాసనం మన హృదయాల్లో పదిలపరుచుకున్న వాళ్ళం మనము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన మీదకి ఎలా శిక్ష వస్తుందని ప్రశ్న ఉంటుంది కొంతమందికి. కొంతమంది అనుకుంటున్నారు వారి మనసులో, సొదొమ గొమొర్రా పట్టణస్తులంటే అన్యులు కదా, లాస్ ఏంజలస్ అని చెప్పని ప్రాంతం గురించి ఇప్పుడు తగలబడ్డదాని గురించి అనుకుంటే వాళ్ళు కూడా మాకు దేవుడు అవసరం లేదన్నారు కదా, మరి దేవుని ప్రజల మీదకి ఎలా ఉగ్రత వస్తుంది అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుంచి చివరి వచనం వరకు దేవుని ప్రజల గురించి చెప్పబడ్డ సంగతి అది. ఇక్కడ కూడా ఇంకోళ్ళు ట్విస్ట్ వస్తుంది, ఇది పాత నిబంధనలో చెప్పబడినటువంటిది కదా అని చెప్పని. ఏది పాత నిబంధనలు చెప్పబడింది కదా అని చెప్పని. పాత నిబంధనలో ఆయన శ్రమల చేత వేదనల చేత శిక్షిస్తానన్నాడు. క్రొత్త నిబంధనలు అయితే అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో పేతురు భక్తుల ముందు 2 భక్తులు టపా అని గుండెకి చచ్చారు. రక్షణ పొందిన వాళ్ళకి వచ్చే శిక్ష లాంటిది అన్నమాట. ఇప్పుడు దీనికి ఇంకా భయం పట్టుకుంటుంది. దీనికంటే ద్వితీయోపదేశకాండంలో
28వ అధ్యాయము 15వ వచనం నుంచి చివరి వచనాల్లో చెప్పబడ్డ ఆ శిక్షే బెటర్ కదా అనిపిస్తుంది. ఎలా? అదేమో బతికుండి చస్తే బాగుండి అనిపించేటువంటి శిక్ష. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుంచి చివరి వచనాలు. ఏది? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలు అనేవాళ్ళు పేతురు ముందు అబద్ధం ఆడితే టప్ టప్ అని చచ్చారు. ఇదేమో సమాధానం లేకుండా నిత్య నరకానికి వెళ్ళి పడే అవకాశాలు ఇవి. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో చెప్పబడ్డేమో అంత శ్రమలు అనుభవిస్తూ కూడా ఒకవేళ మీరు మనసు మార్చుకొని యెరూషలేము పట్టణం వైపు తిరిగి మీ మనపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా దేవా మేము పాపం చేశాము మమ్మల్ని క్షమించని బతిమాలిన ఎడల నేను మిమ్మల్ని కనికరిస్తాను, నా ప్రజలుగా నాతో మిమ్మల్ని సమాధానపరుచుకుంటాను అన్నాడు అక్కడ. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పబడ్డ శిక్ష మేల అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలు సడన్గా గుండెకి చచ్చారు అబద్ధం ఆడినందుకు. ఈ శిక్ష బెటరా? ఏది బెటర్ మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే నా దూతను నీ తోడుగా పంపిస్తాను, అయినను ఈ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు కనుక త్రోవలో మిమ్మల్ని నేను మీతో కూడా రానంటున్నాడు. మిమ్మల్ని సంహరించేదనేమో త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరట. ఎవడను ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక్క క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చి మిమ్మను నిర్మూలన చేసేదను గనుక మిమ్మను ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ వద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాళెం వెలుపులకి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఒకవేళ దేవుణ్ణి దుఃఖపరిచిన సందర్భాలు మన బ్రతుకులో ఉన్నట్లయితే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇక్కడ దేవుడు మోషే ద్వారా చెప్తా ఉన్నాడు, పై అలంకరణలు. ఆభరణం అంటే పై అలంకరణల విషయమై మోజు కలిగి, అంటే ఆభరణము అలంకరణ అనేది రెండు కోణాలు. ఆధ్యాత్మిక అలంకరణ కలిగిన వాళ్ళైతే ఆభరణాలు తీసేయమాకండి, అవి ఉంచుకోండి అని చెప్పని దేవుడు చెప్పేవాడే. కానీ భౌతికమైన అలంకరణలు, భౌతికమైన ప్రపంచం, భౌతికమైన సంగతుల మీద వీళ్ళ మనసులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టి మోషే చెబుతున్నాడు వాళ్ళతో, మీరు లోబడనొల్లని ప్రజలని యెహోవా చెబుతున్నాడు. ఆ మాట వినగానే వీళ్ళు మొదలుపెట్టారు ఏడవటం, అయ్యో అయ్యో అని చెప్పని ఇక గుండెలు బాదుకొని ఆడవటం మొదలుపెట్టారు. దేవుడే మమ్మల్ని ఇంత మాట అన్న తర్వాత మా బుద్ధులు ఈ రకంగా ఉన్నాయా అని చెప్పని దుఃఖపడుతూ మొదలుపెట్టారు. ఈరోజు నువ్వు కూడా నేను కూడా మనమంతా ఎక్కడ దేవునికి లోబడకుండా మనం బ్రతుకుతున్నామో, ఏ కారణాన్ని బట్టి ప్రభు నీతో నాతో మనందరితో మీరు లోబడనొల్లని ప్రజలు గనక మీతో నేను రాను అని ఆ మాట అంటున్నాడో, ఏది ఎక్కడ మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో రానని ఒక మాట చెబుతున్నాడు ఆయన. ఇజ్రాయేల్ ప్రజలు ఆ మాట విని దుఃఖపడుతున్నారు. దుఃఖపడటమే కాదు, మోషే ద్వారా చెప్పబడిన మాట అంటే మీకున్న నగలు ఆభరణాలని తీసి పక్కన పెట్టండి అన్నాడు దేవుడు. ఆభరణాలు అనేవి రెండు రకాలు. అలంకరణ, దేవుని లేఖనంలో మాట ఉంది, పరిశుద్ధమైన అలంకరణములతో యెహోవా ఎదుట సాగిలపడుడి, ఆయన సన్నిధికి రండి అని చెప్పిన ఒక మాట ఉంది. వీళ్ళు పరిశుద్ధమైన అలంకరణ కలిగిన వాళ్ళైతే వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు తీయొద్దు అని చెప్పేవాడు.
కానీ వీళ్ళు భౌతికమైన అలంకరణల మీద మోజు కలిగి ఉన్నారు. అంటే భౌతికమైన ప్రపంచం మీద, తిండి మీదనో, సుఖం మీదనో, సౌఖ్యాల మీదనో, ఆస్తులు సంపాదించాలనో, లేదు మనుషులు మెప్పించాలనో, బంధువర్గం బంధుత్వాల మీద మక్కువ కలిగో, మాకు ఇంతమంది ముడిగి ఉన్నారండి, లేదంటే ఒక కుల కట్టడ ఉన్నదాన్ని దాన్ని బట్టి బ్రతకాలనో, లేదంటే ఆ కుల కట్టడను బట్టి ఏసైనా ఓ పక్క పెట్టి అది కూడా కలుపుకొని బ్రతుకుతునో, అటు లోకం ఇటు దేవుడు అని మిళితమై ఇజ్రాయేల్ ప్రజలతో మిశ్రిత జనం రావటం వల్ల దేవుని మీదకు తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా సనగటం, ఏం దేవుడు ఏం చేశాడు అంటాం. ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర వచ్చాయంటే మిశ్రిత జనం, అంటే భూమి మీద దేవుని ప్రజలు కానటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఆ కానాను యాత్రలో బయలుదేరినప్పుడు ఇజ్రాయేలీలతో పాటు వచ్చారు. ఈరోజు మన చుట్టూ కూడా చాలామంది లోకానుసారంగా లోక సంబంధమైన మనసు, లోక సంబంధమైన పద్ధతులు కలిగిన వాళ్ళతో మనం మాట మంచి ఉంటాం. వాళ్ళు ఏదన్నా ఆహారం ఏర్పాట్లు చేసి మనకిస్తే తింటాం, మనం ఏదైనా ఇస్తే వాళ్ళు తింటారు. ఇక ఇట్ట చిన్నగా వాళ్ళ జీలు కాస్త సెలైన్ ఎక్కించినట్టు మన మనసుల్లోకి ఎక్కిస్తారు. ఇక నువ్వు ఏదన్నా ఇల్లు కొనాలంటే సిద్ధాంతం అంటావు, రాహుకాలం అంటావు, ఏది కలిసి రావట్లేదంటే పోయి చేయి చూపించుకోమంటావు, లేదంటే ఆ సిద్ధాంతం అయితే చేయితే కరెక్ట్ అయిద్ది అంటావు. ఇక రకరకాలన్నీ వస్తాయి మన ఒంట్లోకి, మన మనసులో పదిలమైపోతాయి. ఈరోజు కూడా అలాంటి అవలక్షణాలు ఉన్నాయి. ఆ రోజు కూడా మిశ్రిత జనం వల్ల ఇజ్రాయేలీలకు వచ్చిన తెప్పలు ఉన్నాయి. తద్వారా వచ్చిన కారణం ఏంటంటే చాలామంది అరణ్యంలో చావటానికి ఈ మిశ్రిత జనమే కారణం. ఈరోజు కూడా చాలామంది భక్తి సాధనలో పలచన పడిపోయి, చల్లారిపోయి, పడిపోయి లోకానుసారంగా జీవించడానికి కూడా ఒకప్పుడున్న స్నేహాలు కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పై ఆభరణాల మీద మోజు పెట్టుకున్నారు. ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు అక్కడ, వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలు తీసి కుప్పేయమన్నాడు. కుప్పేయగానే ఇక ఏడవటం మొదలు పెడుతున్నారు, కుప్పేస్తా, ప్రభువా మమ్మల్ని క్షమించు అని చెప్పని. నీవు నేను కూడా ఏ కోణంలో ఏ కారణాన్ని బట్టి దేవుని దుఃఖపరుస్తున్నామో ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుక్కోవాలి, క్షమించమని అడగాలి. లోక సంబంధమైన వ్యవహారాలు మనసులో ఉన్న, తలంపులు, ఊహల, ఆలోచనలు ఉన్న, హృదయంలో ఉన్న, మన నడవడికలో, పద్ధతుల్లో, నోటి మాటల్లో, క్రియల్లో ఏ కోణంలో అయినా సరే లోక సంబంధమైన వ్యవహారాలు ఉంటే తీసివేయగానే అక్కడ ఇంకో మాట చెబుతున్నాడు ప్రభు. కింద వచనాలు చూస్తే వెంటనే గుడారం అనేది అక్కడ ప్రత్యక్ష గుడారం అనేది అప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు దాని దేశంపై మోషే ద్వారా పాళెం వెలుపల పడాడు. పాళెం వెలుపు అంటే ఊరు బయట, పాళెము అంటే ఇప్పుడు మన ఇంటికి ప్రహరీ గోడ కట్టుకున్నట్టుగా ఆ ప్రహరీ గోడ లోపల ఉన్న దాన్ని పాళెము అంటారు. ఊరు పాళెం వెలుపట అంటే ఈ ప్రహరీకి బయట పక్క. ఆ రోజుల్లో గ్రామాలకి చుట్టూ గోడలు కట్టుకుంటారు, ఎవడైనా వచ్చి మీద పడతాడు దోచుకొని పోతారని. దేనికి? ఏంటిని? గ్రామాలని. గ్రామం అంటే గ్రామంలో ఎవరు ప్రజలే ఉంటారు. ఆ ప్రజల రక్షణ కోసం చుట్టూ గోడ కట్టుకుంటారు, బలమైన గోడలు అన్నమాట. ఎరికో గోడ ఎంత వెడల్పుది? 4 ఏనుగులు నిలబెడితే ఎంత వెడల్పు వస్తుందో అంత వెడల్పైన గోడ పై భాగం. మరి కింది భాగం ఇంకెంత వెడల్పు ఉంటుందో చూడు. కోపుగా క్రాస్గా పైకి వెళ్తుంది ఆ గోడ. పైకి వెళ్తేనే అంత క్రాస్గా పైకి వెళ్తేనే 4 ఏనుగులు నడిచేంత వెడల్పు ఉంది ఆ గోడని యేసయ్య ఏం చేశాడు? స్తుతి, ఆరాధన, ప్రార్థన బట్టే ఏ ఆయుధాన్ని ఉపయోగపెట్టకుండా యేసయ్య యొక్క హస్తము జోక్యం చేసుకొని అంత గొప్ప ఎరికో గోడను పాడగొట్టింది. అట్లాంటి గోడలు కట్టుకుంటారు. అట్లాంటి గోడ ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉంటే అప్పటికి ఇంకా స్థిరమైన గోడ ఇంకా నిర్మించబడలా. మరి పాళెం వెలుపలంటే ఎలా అంటే చుట్టూ అడ్డగొడ్డ కట్టుకునేవాళ్ళు. లోపల ఉన్నదంతా పాళెం లోపల యెహోవా సంచరించే ప్రాంతము. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో పాళెం బయట అంటే యెరూషలేము అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ వాళ్ళ వంశాల ప్రకారం, కుటుంబాల ప్రకారం గుంపులుగా గుడారాలు వేసుకొని బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళకు కొంచెం ఎడంగా చుట్టూ ప్రహరీలాగా క్లాత్ కట్టి మధ్యలో ప్రత్యక్ష గుడారం కట్టబడింది. ఇప్పుడు వెలుపట
ఎవడైనా సరే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది, అంతకుముందేమో వాళ్ళతో ఉన్నప్పుడు లెక్క చేయాల, ఇప్పుడు వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయింది ప్రత్యక్ష గుడారం. దూరంగా వెళ్ళిపోతే మోషే వెళ్ళి దాన్ని అక్కడ దేవునితో మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు ఆ మోషే కనిపెడుతున్నారంట. ఇప్పుడు ఎవరైనా కానీ దేవునితో మాట్లాడాలనుకుంటే, దేవుడు ఏమైనా సంగతి చెప్పాలనుకుంటే, ఇప్పుడు పాళెం వెలుపట భాగంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి, అంటే ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరమే, ఇంకా పూర్తిగా నిర్మించబడలేదు కాబట్టి ఆ కాలంలో అప్పటి వరకు అది ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరమే. అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా విచారణ చేయాలి, అక్కడికి వెళ్ళిపోయి ఏదైనా తెలుసుకోవాలి. అంతకుముందు వీళ్ళ మధ్యలోనే ఉన్నాడు ఆయన. లెక్క లేకుండా బ్రతుకుతున్న దాన్ని బట్టి ఆయనే కావాలని ఎడమయ్యాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా పరిస్థితుల్లో ఏం చెప్పంటే, ఒకప్పుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతో కలిశాడు, నీ కుటుంబంలోనే ఉన్నాడు. కానీ నువ్వు లెక్కలేనితనంగా నువ్వు బ్రతుకుతూ లెక్కలేనితనంగా జీవిస్తాన్ని బట్టి ఆయన ఇప్పుడు నీకు ఎడంగా ఉన్నాడు. ఎడంగా ఉన్నాడంటే ఎంత ఎడంగా ఉన్నాడంటే, ఆయన దూతలేమో నీతో ఉన్నాయి, ఆయనను సమీపించాలంటే నువ్వు ఇంకొక చోటకు వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడయ్యా ఇంకొక చోట అంటే దేవుని మందిరం. మరి అంతకుముందు దేవుని మందిరం ఎక్కడుందంటే నీ ఇంట్లోనే ఉంది, నీలోనే ఉంది, నీతోనే ఉంది. కానీ నీ యొక్క నిర్లక్ష్యతను బట్టి, దేవునికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దాన్ని బట్టి ఇప్పుడు అది నీకు ఎడంగా ఉంది. ఆ ఎడంగా ఉన్న దానికడికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలా. వెళ్ళకపోతే నువ్వు విచారించలేవు. అంటే విచారించుటంటే ఆయన పాద సన్నిధిలో మోకాళ్ళ మీద పడి, నా సంగతి ఏంది ప్రభు, నాకు సహాయం చేయ, నేను ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానయ్యా అని ఈరోజు మోకరిస్తున్నాం. ఆ రోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆలయం ఎదుట ఏంది ఇజ్రాయేలుడు అనేవాడు ముసుగు కప్పుకొని దేవుని ముందు నిలబడితే యాజకుడి ద్వారా దేవుడు మాట్లాడుతాడు. ఈరోజు నువ్వు మోకరిస్తే నీతోనే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు యెరూషలేము దేవాలయం ఎదుటికైనా, ప్రత్యక్ష గుడారం ఎదుటికైనా వెళితే యాజకుడి ద్వారా నీతో మాట్లాడేవాడు. సుంకరి పాపి అయిన మనుషుడు ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు. పాపి అనేవాడు ఏమన్నాడు? ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నేను సాహసించడానికి నాకు అంత అర్హత లేవయ్యా, నేను ఘోరమైన పాపిని ప్రభువా, నన్ను కరుణించి నా పాపాలు క్షమించు అన్నాడు. ఈరోజు నువ్వు ఎంత ఘోరమైన పాపి అయినా సరే డైరెక్ట్గా బలిపీఠం దగ్గర పోయి మోకరించి ఎంతో ధైర్యంగా, ప్రభు ఇదిగో ఇంత ఘోరమైన పాపం నా జీవితంలో జరిగింది కాబట్టి నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు అంటున్నావు. మరి అప్పుడు మందిరం లోపలికి రావడానికి కూడా లేదు అవకాశం, వెలుపట్టే ఉండి మొరపెట్టాల. ఒకప్పుడేమో నీతో ఉన్నది దేవుని సన్నిధి, ఈరోజు నా జీవితంలో కానీ, నా కుటుంబంలో కానీ, మా బ్రతుకుల్లో కానీ, బిడ్డల జీవితాల్లో కానీ ఏ కార్యం జరగట్లేదంటే ఒకటే కారణం, ఒకప్పుడు నీతో ఉన్న దేవుని సన్నిధి నీ నిర్లక్ష్యతను బట్టి, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకటాన్ని బట్టి, ఆయన మాట తీసుకున్నట్టే ఉండి దాన్ని హృదయంలో పదిలపరుచుకొని బ్రతుకు అన్వయించుకోకుండా ఏముందిలే అని చెప్పని మందిరంలో వింటున్నా విసిరి దేవుని సన్నిధిలోంచి బయటకు వచ్చి అప్పటి వరకు విన్న ఆ వాక్యాన్ని కాస్త మందిరంలోంచి బయటికి రాగానే విసిరి దైవజనుడు మొఖాన కొట్టి నువ్వే చూసుకోపో, నాకు నచ్చినట్టు ఈ రోజుకి ఈ ఆదివారం లేదంటే మిగతా సంఘక్రమాలు దైవజనుడు ఎదుట కనపడ్డాను, ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఇక ఇంతటితో సభకు సెలవు అని చెప్పి మిగతా టైం అంతా లోకానుసారంగా నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటం మొదలుపెట్టావు. ఆ కారణాన్ని బట్టి దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు నేను అసలు ఏ పాపం చేయలేదంటే దేవుని వాక్యం నువ్వు నిర్లక్ష్యపరచడం కూడా పాపమే. దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ మాటను బట్టి నీ బ్రతుకును సరి చేసుకోకపోయినా పాపమే. ఆ మాట నేను బ్రతుకు అనువయించుకొని ఆ మాట ప్రకారం నీ జీవితాన్ని హృదయాన్ని కట్టుకోకపోవడం కూడా పాపమే. అది నేను చాలా మంచివాడిని అని చెప్పంటే అది నువ్వు భ్రమపడుతున్నావు అంత మటుకే. రోమపత్రిక అంటుంది ఒక్కడు లేడు మంచోడు, అందరూ ఏం చేశారు? దేవుడు అనుగ్రహించిన మహిమ ఆ ఏదైనా ఆశీర్వాదాన్ని తీసుకోలేక అందరూ దారి తప్పి పనికి మాలిన వాళ్ళు అయిపోయారట.
ఒక్కడు లేడు మంచోడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అన్నాడు. మరి నువ్వెట్టా నేనెట్టా మంచిదాన్ని మంచోడు అని చెప్పుకోగలుగుతాం? మన బ్రతుకుల్లో ఏదో ఒక కోణంలో ఏదో ఒక రీతిగా ఏదో ఒక లోపం పాపం ఉంటానే ఉంటుంది. లేదని చెప్పడానికి లేదు. పరిపూర్ణుడు అయితే నీకు ఇక్కడ టికెట్ ఉండదు. ఎప్పంటే ఇంతకుముందు బస్ కండక్టర్ కనుక టికెట్ ఎక్కడి నుంచి గుంటూరు అనగానే ఎమ్మని టికెట్ కొట్టి, ఇప్పుడంటే కంప్యూటర్ డిజిటల్ వచ్చింది, టక 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 నెంబర్ కొట్టగానే 60 రూపాయలు టికెట్ కొడితే ఇక్కడ నుంచి గుంటూరు అని ఆ ఆప్షన్లు ఓకే చేస్తే టికెట్ బయటకు వస్తుంది, చించేపండి నీకు ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడు అంటే సంపూర్ణురాలువు, సంపూర్ణుడు అయితే ఇక నిన్ను ఎడంచడు, ఎమ్మటే మరణానికి అనుమతించి తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఇంక అధికంగా నేను ఉంటాను ప్రభు, నేను అట్ట ప్రభు ఎట్టు చేస్తా ప్రభు అంటే అది నీ అపోహ మాత్రమే. హిజ్కియా వలె దరిద్రమైన బ్రతికే అవకాశం ఉంటుంది. ప్రభు పిలవగానే వెళ్ళిపోవటం మేలు. ఆ వెళ్ళిపోవటానికి నువ్వు సంపూర్ణురాలుగా సంపూర్ణుడిగా ఉన్నావో లేదో చెక్ చేసుకోవాలి. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీరు లోబడని వల్లనే ప్రజలు, కాబట్టి వీళ్ళతో నేను రాను అంటున్నాడు. రానంటూ కూడా మొదటి వచ్చిన 2వ వచనంలో చెబుతున్నాడు, నా దూతను నీకు తోడుగా పంపిస్తున్నాను. అయితే లోబడకపోవటానికి అసలు ఏంటి కారణాలంటే కొన్ని విషయాలు మనకు ప్రభు గుర్తు చేశాడు. ఏమి ఇప్పుడు దేవుని సన్నిధి నీకు దగ్గరగా ఉందా దూరంగా ఉందా అది గుర్తుపెట్టుకు. ఇప్పుడు మనం మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు, అక్కడ ఆభరణాలు తీసేసి పక్కన పెట్టగానే ఆ నెక్స్ట్ వచ్చిన ఏం చెబుతున్నాడు, మోసేట ఆ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ పడేసి ఆ గుడారాన్ని ఆ నుంచి తీసేసి పాళెం వెలుపటికి, అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ 4 దిక్కులుగా 4 భాగాలుగా 4 మూళ్ళు 12 గోత్రాలుగా వారు విభాగింపబడి గుడిసెలు వేసుకున్నారు. మధ్యలో ఆ ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంది అప్పుడు దాకా. దాన్ని కాస్త ఇప్పుడు ఏమైంది, ఈ 4 మూళ్ళు 12 గోత్రాలకు బయటికి అల్లంతో దూరం ఎడంగా పోయింది. ఇప్పుడు ఇది వచ్చినట్టు ఆడకు పోవాలి ఏదైనా కావాలంటే. అంతకుముందే వీళ్ళ మధ్యలోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా బ్రతకటాన్ని బట్టి దేవుని సన్నిధి దూరం అయిందా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా లాభం వచ్చిందా? దేవుని సన్నిధి దూరం అయిందంటే వీళ్ళు కష్టాల్లో ఉన్నట్టే కదా. ఇజ్రాయేల్ ప్రజలందరూ కష్టాల్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ సంగతిని బట్టి మనం తొంగి చూసుకుంటే ఇప్పుడు మన జీవితాలు కష్టాలైనా, ఇరుకులైనా, వేదనలైనా, ఇబ్బందులైనా, కన్నీరైనా, రోగమైనా, అప్పులైనా, భార్యాభర్తల సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా, సంఘంలో సమస్య అయినా, ఏ కోణంలో ఏ కారణాన్ని బట్టి సమస్య చూసుకుంటే నిన్ను బట్టి ఒకవేళ దేవుని సన్నిధి నీ కుటుంబానికి దూరం అయిందేమో, నిన్ను బట్టి నీ సంఘానికి దేవుని సన్నిధి దూరం అయిందేమో. ఆకాన్ అనేవాడు ఒక్కడు చేసిన పొరపాటు, కొరహు, దాతాన్, అబీరామ్, ఎమ్రే అనేవాళ్ళు కుటుంబాలకు పెద్దలు, వాళ్ళు చేసిన పొరపాటును బట్టి ఎంత ఘోరమైన శిక్ష వచ్చి పడిందో చూడు. హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు యెహోషువ అక్కడ మొరపెడుతూ ఉన్నాడు. ఏమొచ్చింది యెహోషువ, మొరపెడుతున్నావు, ఎలా మొరపెడుతున్నాడంటే మోకాళ్ళ మీద పడి కాళ్ళ మధ్యలో 2 కాళ్ళ మధ్యలో తలబెట్టి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంట. అంతగా సాగిలపడి, ప్రభు ఇంత ప్రాణ నష్టం జరగటానికి కారణం ఏందని చెప్పంటే మీలో ఒకడు పాపం చేశాడు. ఒక్కడు చేసిన పాపాన్ని బట్టే ఎవడో ఉంటాడు ఒకడు కుటుంబానికి, ఆ ఒక్కడిని బట్టి అన్ని శ్రమలు, వేదనలు. అది కుటుంబానికైనా, ఏది సంఘానికైనా, లేదు ఒక సమాజానికైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా. ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది, 30 మంది 40 మంది చనిపోయారు, 60 మందికి సీరియస్గా ఉందని చెప్పని అన్నారు. అయినంత మాత్రం నా కుంభమేళను ఆపుతున్నారా? ఆ సీఎం అంటాడు విఐపి పాస్లు ఆపేస్తున్నావు, అవి ఆపేసి ఒత్తిడి అనేది తగ్గిపోతే అప్పుడు ప్రశాంతంగా భక్తులు ఎవరు వాళ్ళు భక్తి సాధన చేసుకుంటారని చెప్పన్నారు. అసలు ఇంతమంది చనిపోయారు కాబట్టి ఇది ఆపుతున్నాం అని చెప్పని మాట్లాడలేదు. ఎంతమంది చచ్చిపోయినా మా పంచం మేము అనుకున్నది ఖచ్చితంగా నెరవేరాల్సిందే. లోకరీత్యా చూస్తే ఆ పరిస్థితులు కనపడుతున్నాయి. మరి మనం దేవుని రక్తంలో కడగబడ్డ మన జీవితాలను తొంగి చూస్తే మన పరిస్థితి ఎలా ఉంది? ఎంత నష్టమైనా సరే, ఎంత ఇరుకు ఇబ్బంది ఎదుర్కొంటున్నా సరే, నా బ్రతుకు నేను మార్చుకోను, నా పద్ధతి నేను మార్చుకోను, నేను అనుకున్నది చేయాల్సిందే. ఎవడు ఎటుపోతే నాకెందుకండి? ఎవడు ఎడిపోతే నాకెందుకు?
ఇప్పుడు ఈ సంవత్సరంలో అటుకుండా కొలుపులు ఉన్నాయి, ఒక్కొక్కరిని చూడాలి. ఇక రేపు వచ్చే నెలలోనో పై వచ్చే నెలలోనో కొలుపులు ఉంటాయి. ఇక చూడాలి ఏ రంగం ఉంటుంది, మామూలుగా ఉండదు అన్నమాట. ఆ కొలుపులో చూడాలా. యేసయ్య రక్తంలో గడగబడ్డ వాళ్ళే, ప్రభువులో చేయొచ్చున్న వాళ్ళే, మంచి మంచి పెద్ద జీవాలు పెట్టుకోనిక ఇక ఈ మామూలుగా ఉండదు రేపు. అప్పుడు అసలు భక్తులు బయటకు వచ్చారు. వీళ్ళురా నిజమైన క్రైస్తవులని లోకంతో యాక్రుక్తు అని చెప్పని ముఖాన్ని వస్తూ ఉంటారన్నమాట. అయినా సరే తుడుచుకుంటాం, సిగ్గులేని బ్రతుకు కాబట్టి, ఏంది నీచమైన బ్రతుకుకి అలవాటు పడ్డాం కాబట్టి మేము అది కొనసాగిస్తాం. దేవుని నామానికి అవమానం వస్తున్నా, సంఘానికి అవమానం వస్తున్నా, సేవకుడిని నిందిస్తున్నా, ఏంది దేవుణ్ణి ఎలా పడితే అలా దూషిస్తున్నా సరే మేము చేయాల్సిందే. ఇక నీకు ఆశీర్వాదం ఆడి నుంచి వస్తుంది. అయ్యో ప్రభు అని చెప్పని కపట కన్నీరు గారుస్తావు తప్ప, ఏదో దేవుణ్ణి మెప్పించాలని దైవజనుడి ఎదుట కనపడాలని చెప్పని ప్రభువులో చేయి వేసినంత మాత్రాన, ప్రభు సన్నిధిలో నువ్వు కొంత సమయం గడిపినంత మాత్రాన, లేదంటే ఇంకా దేవుని సన్నిధిలో ఏదైనా పరిచర్య ఉంటే ఇంకే కోణాన్ని బట్టైనా ధనం సహాయం చేసినంత మాత్రాన దేవుడు నిన్ను ఆ ఘోరమైన శిక్ష నుంచి బయటపడేస్తాడని అసలు కలలో కూడా ఊహించొద్దు. దేని లెక్క దానికే ఉంటుంది ఆయన దగ్గర. దావీదు రాజే ప్రవక్తను పంపించి ఇలా ఒకడు చేశాడు, ఏం చేద్దాం చెప్పు అన్నాడు. ఏం చేద్దాం చెప్పు అంటే ఏముంది, 1కి 4 ఇచ్చుకోవాలండు. ఎవడు వాడు మరణానికి పాత్రుడు అండు. ఆ వ్యక్తి నువ్వే అనగానే దావీదు కడుపును పుట్టినటువంటి నలుగురు బిడ్డలను దేవుడు చంపేశాడు. శిక్ష కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఏది మీరు తప్పు ఒప్పుకున్న తర్వాత ప్రతిదండన చెయ్య సిద్ధపడి ఉన్నామంటే అదే. దావీదు చేత తప్పు ఒప్పించాడు దేవుడు. అయితే ఈ శిక్ష నీ మీదకి రావట్లేదు, నీ బిడ్డల మీదకి పోతుందని నలుగురు బిడ్డలు చచ్చిపోయారు. ఆ కారణాలు ఎలాగో, పసిబిడ్డనేమో పసికందుగా ఉన్నప్పుడు మొత్తబడ్డాడు, చచ్చిపోయింది పసికందు. ఆడ మగ అన్న సంగతి ఆడ రాయల, ఒక పసిబిడ్డ అని రాశాడు. నెక్స్ట్ సొంత అన్నే ఆడపిల్లను పాడు చేశాడు. పరువు తగ్గు బ్రతకడం ఎందుకు, చచ్చిపోతే బాగుండని ఆ పిల్ల చచ్చిపోయింది. ఈ ఆడపిల్ల యొక్క అన్న ఒకడు, ఈ ఆడపిల్లను చెరిపినోడు అన్నే. ఈ ఆడపిల్లతో చూడబుట్టిన అన్న ఈ అమ్మాయిని చెరిపిన అన్నతో పగబెట్టుకొని ఒకళ్ళు పగబెట్టుకొని కుట్ర పన్ని ఒకడిని చంపేస్తారు, పాడు చేసినోడు చంపేస్తాడు. ఈ ఆడపిల్ల తోడబుట్టినోడు ఉన్నాడు చూడు, వాడు తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని ఏదో చేద్దామని చూస్తే దావీదు పక్కన నమ్మకంగా ఉన్నవాడే హామాన్ అంటున్నా, క్షమించండి, సెయ్యూరు కుమారులు యోబు అనేవాడు మేనల్లుడు. రాజు చెబుతాడు, అరే వాడు దొరికితే వాడిని ఏం చేయమాకండి, క్షమించండి, పట్టరంట నన్ను బట్టి అని చెప్పంటే, దొరికినోడిని చంపకుండా వదిలేస్తావేరా రాజు చెప్పాడని చెప్పని బాణం తీసుకొని అంతే కరెక్ట్గా గుండెలో దిగిపోయేలా కొట్టాడు. పోయి చెప్పుపో, రాజుకు చెప్పుపో, నీ కొడుకైన అబ్షలోం చచ్చిపోయాడు యుద్ధంలో, తెలియకుండా ఎవడో బాణం వదిలాడు, అది గుండెల్లో కూడా దిగిపోయిందని చెప్పు అని చెప్పాను. 4 చచ్చిపోయారు. శిక్షే. మళ్ళీ పశ్చాత్తాపడితే మళ్ళీ క్షమాపణే. అర్థమవుతుందా? యేసయ్య సింహాసనానికి నీతి న్యాయాలు ఆధారములు అని ఉంది. ఏది నీతి పరీక్షింపబడుతుంది, న్యాయ ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది. అలాగనే కృపా సత్యములు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయి. అంటే కృపా సత్యములను బట్టి కూడా సత్యమేమో శిక్షించాలంటుంది, కృపేమో క్షమించాలంటుంది. కాబట్టి సత్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, కృపను బట్టి క్షమించి నిన్ను ఆయన ఒడ్డునేసుకుంటాడు. అర్థమవుతుందా? దేనికి దానికి అదే. శిక్షకు శిక్షే, క్షమాపణకి క్షమాపణే. ఆయన న్యాయాన్ని తప్పిపోయే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన చేతులారి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే ఆయన్ని నిలబెడుతుంది తీర్పులో. నీకు నచ్చినట్టుగా మార్చుకోవడానిక ఈ ధర్మశాస్త్రం అనేది ఇచ్చింది నువ్వని చెప్పని అదే ప్రశ్నిస్తుంది. కాబట్టి ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు నేను రాలేదు, దాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చానంట.
అలాగనే పరిపూర్ణం చేయడానికంటే వీళ్ళందరి నిమిత్తం ఎవరో ఒకడు బలి అవ్వాలి. ఆ బలి అవ్వటమే నేను చనిపోవటం. ఆ చనిపోవటాన్ని బట్టే ఆ ధర్మశాస్త్రం అనేది పరిపూర్ణమవుతుంది. అంటే బేదలైన వాళ్ళు పాపం జన్మత కర్మత అనే పాపాల నుంచి విడిపించబడటానికి, లేదా దేవునితో నడుస్తూ పొరపాటు చేసిన వాడు ఆ పరిశుద్ధపరచబడటానికి కావాల్సింది రక్తం. ఆ రక్తం మేకల, గొర్రెల, కోడెల యొక్క రక్తం కాదు. కొంతకాలం అది అర్పించారు, దానివల్ల కాలేదు. ఏది ఆ రక్తం అర్పించడాన్ని బట్టి వీళ్ళ వల్ల కాల. ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలను బట్టి ఇంకా పాపం అధికంగా చేయటం మొదలుపెట్టారు. ప్రభువే విసిగిపోయి ఆయనే దిగి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తంలో కడగబట్టాన్ని బట్టి నిన్ను నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధురాలుగా చేసి పరిశుద్ధ దేవదూతల ఎదుట పెడుతున్నాడు. ఇదిగో చూడు నా బిడ్డలు అని చెప్పాను. దేవుని ఎదుట నిలబెట్టుకుంటున్నాడు. చూడయ్యా నా బిడ్డలు, నా రక్తంలో కొనబడ్డవాళ్ళు, కడగబడ్డవాళ్ళు నా బిడ్డలు అయ్యా, నేను చెప్పినట్టు బ్రతికిన వాళ్ళు అయ్యా అని చెప్పని నువ్వు నమ్మకంగా బ్రతికిన దాన్ని బట్టి ఆ రోజు ఈ రోజైనా సరే తండ్రి ఎదుటను, తండ్రి యొక్క మహిమతో ఉన్నటువంటి దేవదూతల ఎదుటను నిన్ను బట్టి నన్ను బట్టి యేసయ్య సంతోషిస్తాడు. ఆమేన్. అటు సంతోషము ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి నిన్ను బట్టి కానీ నన్ను బట్టి కానీ యేసయ్యకు కలుగునుగాక. అలాగున ప్రభు మనల్ని చేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ఏ కారణాన్ని బట్టి ప్రభు నిన్ను చూశాను, నన్ను చూశాను, వీరు లోబడనోళ్ళని ప్రజలు కాబట్టి నేను వీళ్ళతో రాను అన్న మాట అంటున్నాడు. ఆభరణాలంటే లోక సంబంధమైనటువంటి కార్యాలు. వీటిని బట్టే నీకు దేవుడు దూరం అయ్యాడు. ఏ విషయంలో అయినా సరే, ఏదైనా ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని పక్కన పెట్టి దేవుడు ఇంకా నాకేం చేశాడు, నాకెందుకు ఈ సమస్యలు అని చెప్పని దేవుడిని ప్రశ్నిస్తున్నావా? లేదంటే గత కాలంలో ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలను తలపోస్తూ ఏది ఏమైనా దేవుడు చేయగలడు, ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? లేదా ఉన్న సమస్యలను బట్టి దేవుని ప్రశ్నిస్తున్నావా? ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. మారా అనుభవం అంటే చేదు అనే అనుభవం, మారా అనుభవం. ఆడకు రాగానే మారాని కాస్త మధురంగా చేశాడు. ఏది ఆహారం అంటే దేవదూతలు పూజించేటువంటి మన్నాను కురిపించాడు. అయ్యా నీళ్లు కావాలంటే బండను చీల్చి మధుర జలము నీకును కలిగిన సమస్తానికి ఇచ్చాడు దేవుడు. అంటే మన పితరులకు ఇచ్చాడు. ఈరోజు ఈ అనుభవాలు, ఈ ఘట్టాలని చూసుకుంటూ వస్తే ఒక్కొక్కటి ఐగుప్తులో జరిగిన 10 అద్భుతాల విషయంలో 10 రకాల సమస్యలు నీ బ్రతుకులో దేవుడు సాల్వ్ చేసి ఉండొచ్చు. ఎర్ర సముద్రం అనేది నేను ప్రార్థన చేయి. ఎర్ర సముద్రం అనేది ఆ విషయానికి వచ్చేసరికి కఠినమైన సమస్య. కానీ ప్రభు తన హస్తముతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడట. ఎరికో గోడలు పడగొట్టాడు. మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు. ఆహారం అంటే మన్నానిచ్చాడు. మాంసం కావాలంటే పూరేళ్ళు కురిపించాడు. శత్రు భయం అనుకుంటే రాజుల మీదకి వస్తే వాళ్ళతో యుద్ధం చేసి ఏ రాజు కూడా బ్రతకకుండా అందరి రాజులను చంపేశాడు దేవుడు. వస్త్రము నలగలేదు, చెప్పుల వారు తెగలేదు. ఎంతో సురక్షితంగా పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను దేవుడే నీకు తోడై ఉండి ఆనాడు మీ పితరులను నడిపించాడు. ఈనాడు నీతో కూడా ఉండి నడిపించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడున్న సమస్యను బట్టి ఎందుకు కదిలిపోతున్నావు, కృంగిపోతున్నావు, వేదన పడుతున్నావు? దేవునికి చేత కాదనా? లేదంటే నీ సొంత ఆలోచన బట్టి నువ్వు అనుకున్న రీతిగా దేవుడు చేయలేదనా? దేవుడు అనుకున్న రీతిగా జరిగిన దాన్ని బట్టి నీకు మేలు జరుగుతుంది. అందరికీ, కుటుంబానికి అన్ని విధాల ఆశీర్వాదం కలుగుతుంది. సేవ విషయంలో కూడా అందరికీ అన్ని విధాల ఆశీర్వాదం కలుగుతుంది. సేవా పరిచర్యకు కూడా ఆశీర్వాదం కలుగుతుంది. అలా కాదని నువ్వు అనుకున్న రీతిగా నీ చేతిలో స్టీరింగ్ పెట్టుకొని నీకు నచ్చినట్టుగా దేవుణ్ణి తిప్పాలని ప్రయత్నం చేస్తే నష్టం నీకే తప్ప దేవుడికి కాదు. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని చేతికి అప్పచెబుదాం స్టీరింగ్ని. ప్రభువా, ఓ భక్తుడు అంటున్నాడు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే
తెల్లని పేపర్ మీద కింద సంతకం చేసి నువ్వు చివరిలో మాట రాయి, నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రభువా నేను కట్టుబడి ఉంటాను, అలాగ బ్రతుకుతానని చెప్పని, ఇదిగో నీ విధేయుడు, ఇదిగో నీ విధేయురాలని చెప్పని సంతకం చేసి తెల్లని పేపర్ మీద సంతకం చేసి దేవుని ఎదురు పెట్టగల దమ్ము నీకుందా? ఓ దేవుని కుమార్తె, ఓ దేవుని కుమారుడు అని చెప్పని దైవజనుడు ఒక ఆయన అన్నాడట. మరి ఈరోజు ఆయన చేతులకు మన జీవితాలను అప్పజెప్పుకున్నాం. క్రీస్తు రక్తంలో కడగబడి ఈ లోకంలో నువ్వు కోరుకున్నట్టుగా బ్రతకడం నాకు చేత కాదు ప్రభువా, కాబట్టి నువ్వు బ్రతికించగల సమర్థుడు, కాబట్టి అందుకే నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నానని సర్వ అధికారాలు ఆయనకు అప్పజెప్పే బాప్తీసు అనుభవంలోకి వచ్చి కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ అధికార పగ్గాలు ఆయన చేతిలోంచి నువ్వు లాక్కొని ఆయన పగ్గాలు నువ్వు పట్టుకొని ఏదో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నావు. అది నీకు ప్రమాదం, నీకైనా నాకైనా ఎవరికైనా ప్రమాదమే. మన పగ్గాలు దేవుని చేతిలో ఉంటే ఆయన మన రథసారథి అవుతాడు. ఆయన ఆత్మసారథే మనల్ని నడిపిస్తాడనమాట. భక్తుడు యేసన్న గారు పాడుకున్నట్టుగా నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించేనే, నీ ఆత్మ సారథివై నన్ను నడిపించు అని చెప్పని ప్రభు కృపలో ఆయన పాట పాడుకున్నాడు. అప్పచెప్పుకున్నారు వాళ్ళు. మొదటి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మాట ఉంటుంది, నీ సమస్త అధికారమునకు సమస్తమైన ప్రవచన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఎక్కడైనా నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని అడుగులు వేస్తున్నావేమో, దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుదాం, క్షమించమని అడుగుదాం. దేవా, నీకు వ్యతిరేకమైన ఏ క్రియ నేను చేయకూడదయ్యా, నీకు నచ్చినట్టుగా నేను బ్రతకాలయ్యా, ఇదిగో లోకంలో ఇదిగో రానున్న దినాల్లో జరగబోతున్న ఆ కీడు నేను చేయకూడదు ప్రభువా, నువ్వు కోరుకున్నట్టుగా నేను బ్రతకాలయ్యా. అయ్యా, ఆ కీడు నుంచి నన్ను తప్పించు. గత కాలంలో చేసిన పొరపాట్లను బట్టి ఇంతవరకు దేవా ఎంతో వేదన అనుభవిస్తున్నట్టున్నావు. అయ్యా క్షమించట్టు దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని దేవుని క్షమాపణ అడుగుదాం. చెప్పబడుతున్న మాటలను బట్టి, విన్న మాటలను బట్టి నీ హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు పళ్ళు కొరికే వ్యక్తిగా ఉన్నట్లయితే అది నీకే నష్టం. అది దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాటకు లోబడితే నీకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి అని యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి, ఎంతమంది వారి హృదయాలు సరిచేయబడ్డాయో, ఎంతమంది పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తూ నీ పాదాలు పట్టుకుంటున్నారో అయ్యా, నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అంగీకరించండి. నువ్వు కోరుకున్న రీతిగా ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి, నీ బిడ్డలతో నువ్వు ఉండయ్యా. అయ్యా, నువ్వు నడిపించు ప్రభువా. ఇదిగో తండ్రి, మోషేతో సహా ఇజ్రాయేల్ ప్రజలందరూ అరణ్యంలోనే నశించిపోయారయ్యా, కానీ ఇద్దరికి మాత్రం నువ్వు నమ్మకంగా చూడై ఉన్నావు ప్రభువా. నువ్వు కుమారుడైన యెహోషువ, కాలేబు అనే వాళ్లకు ఇద్దరికి మాత్రం నువ్వు తోడై ఉన్నావు కాబట్టి యోర్దాను దాటారు, కనాను దేశంలోకి అడుగు పెట్టారు. అయ్యా, ఇదిగో తండ్రి దేవా, యెహోషువ అయితే ఏకంగా ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడయ్యాడు. మోషే, అహరోను, మిరియాము, అహరోను పిల్లలు అందరూ కూడా ఐగుప్తులోంచి బయటకు వచ్చిన పెద్దలందరూ కూడా అరణ్యంలో సంహరింపబడ్డారు. కానీ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వారిలో ఎర్ర సముద్రం అద్భుతాలు, ఎరికో కూడా అద్భుతాలు, మార అనుభవాన్ని, అయ్యా ఇదిగో మన్నా తిన్న విధము, బండ చీల్చబడిందన్నట్టు నీరు తాగటము, రాజులు సంహరింపబోట, ఎరికో గోడలు పడిపోవటం, ఇవన్నీ చూసిన వాళ్ళలో అయ్యా ఒకే ఇద్దరు ఉన్నారయ్యా. యెహోషువ, నూను కుమారుడైన యెహోషువను, అయ్యా ఇదిగో తండ్రి కాలేబు అనేవాళ్ళు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారయ్యా. అయ్యా, కనాను దేశంలోకి అడుగు పెట్టేలాగా ఆ యెహోషువ కాలేబులకు కృప చూపినట్లుగా మాకు కృప చూపించయ్యా. అయ్యా, మాకు నువ్వు నీ కృప దయచేయి ప్రభువా. బుద్ధిహీనంగా ఇప్పటివరకు అడుగులు వేస్తుంటే క్షమించు, ఇకను బుద్ధిహీనమైన అడుగులు పడకుండా మమ్మల్ని కాపాడు. అయ్యా, మోషే, అహరోను, మిరియాములు, అహరోను నలుగురు పిల్లలు కూడా అయ్యా మార్గంలోనే చనిపోయారు ప్రభువా. యాజకులుగా ఉండి బుద్ధిహీనమైన పనులు చేయటాన్ని బట్టి అహరోను, మిరియాము, మోషే, అహరోను నలుగురు పిల్లలు కూడా
అయ్యా ఇదిగో తండ్రి, యాజక ధర్మంలో ఉండి కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని అడుగులు వేయటాన్ని బట్టి, మాట్లాడిన దాన్ని బట్టి అయ్యా వాళ్ళు అరణ్యంలోనే చంపబడ్డారు ప్రభా. ఈనాడు సేవకులుగా ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడుగా అడుగులు వేసే బ్రతుకులు మాకు మాలో ఉంటే ప్రభువా, అహరోను, మిరియాము, మోషే, అహరోను పిల్లలు అరణ్యంలో సంహరింపబడినట్లుగా మార్గం మధ్యలో నీ ప్రణాళిక చిత్తంలో దేవా నిర్ణయింపబడ్డ ఆయుష్కాలం కంటే ముందుగానే సంహరింపబడకుండా ప్రభువా నీ కృప మాకు అనుగ్రహించి, బుద్ధిహీనులు దేవా ఒప్పుకుంటున్నాం, క్షమించి నువ్వు అనుకునే రీతిగా సరిచేసి మమ్మల్ని సరైన మార్గాలు నడిపించండి ప్రభువా. అయ్యా నువ్వు నడిపించకపోతే, నువ్వు సరిచేయకపోతే మాకు కృప ఎక్కడ దొరుకుతుంది ప్రభువా? అయ్యా కనికరం ఎక్కడ దొరుకుతుంది? అయ్యా కృప లేకపోతే, కనికరం లేకపోతే అయ్యో మేము తీర్పును ఎదుర్కోలేమయ్యా, నిత్యత్వం మేము దక్కించుకోలేము ప్రభువా. అయ్యా బహుమతుల తర్వాత సంగతి, కనీసం నిత్యత్వంలో ప్రవేశించడం అనేది కష్టమైపోతుందయ్యా. ప్రభువా కనికరించండి. నిన్నటి దినాన మీరు మాట్లాడుతున్నారు ప్రభు, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి సంగతి ఏమోను, వాళ్ళు ఎక్కడ నిలవగలుగుతారు అంటున్నావు. ఈరోజు మాట్లాడుతున్నావు, మీరు లోబడనలోని ప్రజలు కనుక నేను మీతో రాను అంటున్నావు ప్రభువా క్షమించండి అయ్యా. ఏ పొరపాట్లు నొప్పుకుంటున్నావు క్షమించండి అయ్యా. సరి చేసుకుంటాం ప్రభు, మాకు నిత్యత్వం కావాలయ్యా. ఇహలోక సంబంధమైన సుఖభోగాలు కాదయ్యా, ఇహలోక సంబంధమైన ధనము ఆస్తులు కాదయ్యా. నిత్యత్వంలో స్థానం కావాలి ప్రభు. వధువులో ఉన్నత స్థానం కావాలి, నిత్యత్వ ప్రవేశం కావాలి. అందుకు నష్టపోవటానికి ప్రభు ఇదిగో పౌలు వాళ్ళని నష్టపోవటానికైనా ఇదిగో తండ్రి మేము ఇష్టపడుతున్నామయ్యా. ఇదిగో ఏదైతే నాకు మేలుకరంగా ఉంటుందో సమస్తాన్ని నష్టంగాను పెంటగాను ఎంచుకున్నాను. కారణం పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలని ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను, నష్టపరుచుకుంటున్నాను. కారణం ఒకటే, యేసు ప్రభు వారి పునరుద్ధానంలో పాలు పంపులు నాకు కలగాలని చెప్పని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈరోజు పునరుద్ధానంలో మేము పాలు పంపులు పొందాలంటే ప్రభువా మేము కూడా ఏ విషయాలను నష్టపరుచుకోవాలో ఆ కృప మాకు అనుగ్రహించండి. అవి నష్టముగా ఎంచుకొని నీ నిత్యత్వంలో పునరుద్ధానంలో ఎత్తబడుటలో మేము పాలు పంపులు పొందటానికి మాకు కృప దయచేయండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతున్నామయ్యా. ఇప్పటి వరకు బుద్ధిహీనంగా అడుగులు వేస్తుంటే క్షమించయ్యా. ఈ 2025వ సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ఇదిగో ఈ చివరి దినాల్లో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. ఇంకనూ 2024వ సంవత్సరంలో ఆ పాడు బుద్ధి, పాత బుద్ధి, ఆ పాత అలవాట్లు 2025వ సంవత్సరంలో కూడా తెచ్చుకొని వాటిలోనే ఊరేగుతున్నామేమో, ఆ అలవాట్లోనే మేము బ్రతుకుతున్నామేమో, ఆ పద్ధతుల్లోనే మేము ఉన్నామేమో. క్షమించు ప్రభువా. కనికరించు ప్రభువా. నీ కృప చేత నన్ను మమ్మల్ని అంగీకరించండి అయ్యా. ఇదిగో పౌలు భక్తుడు అడిగినట్లుగా యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానంలో పాలు పంపులు పొందటానికి సమస్తమును నష్టపరుచుకుంటూ పెంటగా ఎంచుకుంటున్నామయ్యా. దేని మీద మనసున్నదో ఈ లోక సంబంధమైన వాటిలో దాన్ని తీసివేయి ప్రభువా. కృప చేత మాకు సహాయించి గొప్ప కార్యాలు జరిగించమని బతిమలాడుతూ మాతో పాటు రాయా. మోషే అడిగాడయ్యా. ఇదిగో చండి నిర్గమకాండం 33వ అధ్యాయము 11 నుంచి 23 వచనాల భాగంలో, దేవా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మమ్మల్ని నడిపించొద్దయ్యా అంటే నీ సన్నిధి తోడుగా రానిచ్చావు ప్రభు. ఈరోజు అడుగుతున్నామయ్యా, నీవు మాతో ఉండకపోతే, మాతో నడవకపోతే, మాతో రాకపోతే మేము అడుగు ముందుకేయలేం, బ్రతకలేం ప్రభు. నీ కోసం బ్రతకలేం నీ పని చేయలేం ప్రభు. దేవా మాతో ఉండయ్యా. మాలో ఉండయ్యా, సహాయం చేయ ప్రభువా. మాతో ఉండయ్యా. సహాయం చేయి ప్రభువా. ఎక్కడైనా ఇదిగో తండ్రి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు లక్ష్య పెట్టలేదయ్యా. అది దూరంగా బయటకు తీసుకువెళ్ళినప్పుడు ఇదిగో ప్రభు పరిగెడుతున్నారయ్యా ప్రజలు. ఈరోజు మా పరిస్థితులు కూడా ఇబ్బంది అయినప్పుడు దేవుని సన్నిధిని పరిగెడుతున్నాం.
దేవా సౌఖ్యంగాను, సుఖంగాను, నెమ్మదిగాను, సంతోషంగాను ఉన్నప్పుడు ఒకప్పుడున్న భారము, ఆ బాధ్యత కలిగి ప్రార్థన చేయట్లేదు, విజ్ఞాపన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, చదువు మీద లక్ష్యం అని చెప్పని, ప్రభువా నీ కృప లేకపోతే ఎంత చదివినా కానీ పాస్ అవని వాళ్ళు ఉన్నారు. ప్రభువా అయ్యా అసలు ఏం చదవకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చినప్పుడు దేవా స్టేట్ ఫస్ట్లో, దేవా ఎదుగొచ్చండి, దేవా కాలేజీ ఫస్ట్ అని చెప్పని ఫస్ట్ ర్యాంకులు తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువా అయ్యా ఇదిగొచ్చండి, వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళు కూడా నీకు మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆ వ్యాపారాలు ప్రపంచ స్థాయిలో ఆశీర్వదింపబడ్డాయ్యా. అయ్యా కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయ్యా. నీకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు, నీకు విలువ ఇచ్చినప్పుడు ప్రభువా ఏ కోణంలో ఏ కారణాన్ని బట్టి నీకు చివరి స్థానం ఇచ్చి, మా ఆలోచనలకు మొదటి స్థానం ఇచ్చి, ప్రభువా మా ప్రయత్నాలకు మొదటి స్థానం ఇచ్చి ఒకవేళ నష్టపోయి ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నాను ప్రశ్నిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా ఇదిగో అసలు నష్టపోవటానికి, ఇంత వేదన గురవటానికి ఇదిగో అసలు కారణం ఏంటి? ఈరోజు ఈ లేఖన ఉపదేశం ద్వారా నువ్వు మాట్లాడావు. దేవా 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 సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. నీకంటే భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నామేమో, నీకంటే ఎక్కువగా భర్తను ప్రేమిస్తున్నామేమో, నీకంటే ఎక్కువగా బిడ్డలను ప్రేమిస్తున్నామేమో, నీకంటే ఎక్కువగా కోడలను ప్రేమిస్తున్నాం, నీకంటే ఎక్కువ కూతుర్లు ప్రేమిస్తున్నాం, నీకంటే ఎక్కువగా అయ్యా 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 ఇదిగోచండి ధనాన్ని, ఆరోగ్యాన్ని, దేవా అందాన్ని, ముఖం అయ్యా దేవా అందాన్ని ప్రేమిస్తున్నామేమో, ఒంటిలో ఉన్న బలాన్ని ప్రేమిస్తున్నామేమో, కలిగిన ఆస్తి బంగారము ధనాన్ని బట్టి ప్రభు అతిశయిస్తూ, బంధు జనాంగాన్ని బట్టి అయా కులాన్ని బట్టి అతిశయిస్తున్నామేమో. మేము దేవా అతిశయిస్తుంటే క్షమించు, క్షమించు, క్షమించయ్యా. మేము అతిశయించవలసింది ఇదిగో నా అతిశయ కారణము యెహోవాయే అన్నట్లుగా దేవా నిన్ను బట్టి మేము అతిశయించాలి ప్రభువా. అట్టి కృప నాకు మాకు దయచేయండి అయ్యా, నాకు మాకు దయచేయండి ప్రభువా. నీకు మొదటి స్థానం ఇవ్వాలయ్యా. ఆ తర్వాత మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవటానికి స్థానం ఇవ్వాలయ్యా. ఆ తర్వాతనే భార్య, బిడ్డలు, దేవా కుటుంబం, సంఘము, దేవా కనికరించు, కనికరించు, కనికరించు ప్రభువా. ఈ మెనోలో ఎక్కడైనా తప్పిపోయామేమో, ఇలాంటి పద్ధతుల్లోంచి ఎక్కడైనా తప్పిపోయామేమో ప్రభువా క్షమించు, క్షమించు. తప్పిపోయి మా తప్పేది లేదని చెప్పని, నీదే అంత తప్పని నిన్ను కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి దేవా నిన్ను నిలదీస్తున్నామేమో. అయ్యా అయ్యా క్షమించండి, క్షమించండి అయ్యా. మా పొరపాటు ఏంటో, మేము ఎక్కడ దారి తప్పిపోయామో ఈరోజు ఈ లేఖన భాగం నుంచి దేవా, ఈ లేఖన కాంతిలో నుంచి మాతో మీరు మాట్లాడుతాం. కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ గొప్ప కార్యాలు దేవా సరి చేసుకుంటున్నాం ప్రభువా, జరిగించండి అయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా, సరి చేసుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం అయ్యా, మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి. సమస్త విషయాలు కృపను గురించి నీ కృపా కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలు, నిద్రలు, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాసాలను పెడతా యెహోవాను చూసుకో ప్రభువా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలు, నిద్రలు, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభువా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్ర, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలు చూసి సమస్త మంచి యేసునామమున మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నా కోసం మా కోసం ప్రార్థించమని, నీ సన్నిధానంలోనే ప్రార్థించమని పలు విధములుగా ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. దేవా నా కోసం, పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత తీర్చండి. నీ సేవలు బలంగా అభిషేకించి వాడుకోండి ప్రభువా. దేవా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా వారికి దీవెనలు కలుగును గాక యేసు నామములో. ప్రభువా సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి ప్రభువా. అయ్యా ఇదిగోచండి రేపటి దినాన జరిగే ఉపవాస కూటం జయకరంగా జరిగించండి ప్రభువా. అయ్యా ఇదిగోచండి 1వ తారీఖు జరిగే కుటుంబ ఆశీర్వాద ప్రార్థనా కూటం ఇంటి ముందు ప్రభువా ఘనంగా జరిగించండి. నీ చిత్తంలో ఉన్న ప్రజలందరినీ దేవా మీరే వేల కొట్టి నడిపించండి ప్రభువా. మేము ఎవరం కూడా ఇంటింటికి తిరిగి ఆహ్వానించట్లేదయ్యా. ఇదిగో నీ మీద మక్కువ కలిగి నీ మాటలు వినాలని నీ చిత్తంలో ఉన్న ప్రజలందరినీ వేల కొట్టి సమకూర్చండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఆ కూటం ద్వారా ప్రతి కుటుంబం యేసు నామములో కట్టబడును
గాక. అయ్యా, ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటాల ద్వారా ఇదిగో నా కుటుంబం, మా కుటుంబం కట్టబడిందని ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూటంలోకి వచ్చి సాక్ష్యం ఇచ్చుదురుగాక. అయ్యా, ఆన్లైన్లో కూడా ఘనంగా జరిగించండి. అదే రోజు ఆన్లైన్ జరుగుతుంది ప్రభువా. నీ కృప ద్వారా ఇదిగో తండ్రి ఆన్లైన్లో అద్భుతాలు జరిగిస్తున్నావు. అనేకులు నీ చిత్తంలో ఉన్న వాళ్ళందరూ ఆన్లైన్లో ఏకీభించి అద్భుతాలు అనిపించి వచ్చే ఆన్లైన్కి కూడా ప్రభువా దేవా, ఫిబ్రవరి మాసంలో ఉన్న దేవ ఇదిగొచ్చండి 4 శనివారాలు 4 ఆన్లైన్లు నీ కృప ద్వారా ఘనంగా యేసు నామములో జరుగును గాక. ఆ ఆన్లైన్లో జరిగిన అద్భుతాలు ఆన్లైన్లోని సాక్ష్యాలుగా చెప్పబడును గాక. దేవా ఈ 2025 సంవత్సరంలో ఉన్న మిగతా ఆదివార ఆరాధనలు కానీ బుధవారము, గురువారం, శుక్రవారం, శనివారం ఆరాధనలు అన్నీ జయకరంగా జరిగించు. నీ చిత్తమైన వర్తమానాలు నీ ప్రజలకు అందించు. నువ్వు అనుకున్నదే జరిగించి కుటుంబ ఆశీర్వాద కూటాలు కూడా ఇదిగొచ్చండి మా ఎదుట ఇంకా 11 ఉన్నాయి. ఆ 11 కూడా ఆశీర్వాదకరంగా జరిగించు. సమస్త విషయాలు కృపను గురించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్థలు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య అనంత శక్తిగల నామములోనే ఆ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకి ఏర్పాట్ల విషయంలో ఆహారం ఏది ఏర్పాటు చేసుకోవాలి ఆ విషయంలో నీవే దేవా నీ బిడ్డల ద్వారా గొప్పెళ్ళు విప్పి దేవా సహాయం అందించమని, ఎటువంటి పసిబిడ్డలు అల్లరి లేకుండా, ఎటువంటి ఇరుకు ఇబ్బంది సమస్యలు లేకుండా, ఇతరుల వల్ల శోధన సమస్య లేకుండా నీ చిత్త ప్రకారం ఆ కూటం ఘనంగా జరుగును గాక. ఆ సౌండ్ సిస్టమ్ లైట్లు అన్నీ చక్కగా పనిచేయను గాక. నువ్వే నీ కృప ద్వారా సమస్తమును జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములను అడిగి వేడుకొని ప్రార్థించి 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడే సంవత్సరం రుడిగా నమ్మి ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్థలు నన్ను మమ్మల్ని అప్పజెప్పి దీవిస్తూ యేసు నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్నా, అలాగే ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగనే సంఘంలో ఉన్న సంఘ బిడ్డలకు పరిచర్యకు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడే ఉండి ప్రభు చిత్తానుసారంగా నడిపించి ప్రభు అనుకున్న పని జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందేలాగా చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం అంతర్ప్రయోగాలైనా వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.